సో మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కషన్ అనేది దేని గురించి చేస్తున్నాము అని చెప్పేసానంటే డీమ్డ్ ఓనర్ గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నామమ్మా. సో డీమ్డ్ ఓనర్ కేసెస్ గురించి మాట్లాడుకుంటూ నెక్స్ట్ మనం ఈ డీమ్డ్ ఓనర్ లోనే ఫస్ట్ స్పౌజ్ కి ట్రాన్స్ఫర్ చేస్తే, స్పౌజ్ కి ఏదైనా అసెట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే అని చెప్పేసానంటే ఈ స్పౌజ్ కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎక్సెప్షనల్ కేసెస్ అనేవి మనం చూసామమ్మా. అంటే నార్మల్ గా స్పౌజ్ కి ట్రాన్స్ఫర్ చేసిన విల్ బి కాల్డ్ యాజ్ ట్రాన్స్ఫరర్ ఎవరైతే ఉన్నారో వాడిని డీమ్డ్ ఓనర్ అని చెప్పేసి అంటారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. కానీ ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటి అని చెప్పేసి అంటే కనుక ఫస్ట్ వన్ ఈజ్ అడిక్వేట్ కన్సిడరేషన్. సో అడిక్వేట్ కన్సిడరేషన్ కి కనుక జరిగినట్లయితే అప్పుడు ఓనర్ ఎవరవుతారమ్మా? సో asset transferred to స్పౌజ్ ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ట్రాన్స్ఫర్ చేసినట్టే డీమ్డ్ ఓనర్ అవుతాడు. కానీ ఇక్కడ అడిక్వేట్ కన్సిడరేషన్ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక ఎక్సెప్షన్ కేసు ఇక్కడ స్పౌజే మనకి ఏమవుతారమ్మా ఇక్కడ ఓనర్ కింద కన్సిడర్ చేయబడతారు. ఓకే రైట్. అలాగే అగ్రిమెంట్ టు లివ్ అపార్ట్. సో అక్కడ విడిపోయారంట. సో డైవర్స్ తీసుకుని విడిపోతే అగ్రిమెంట్ టు లివ్ అపార్ట్ అంటే పూర్తిగా విడిపోయినప్పుడు ఆ విడిపోయిన కేసులో కూడా అక్కడ విడిపోయినందుకు ఈ ప్రాపర్టీ అనేది మనం ఇస్తున్నామని చెప్పేసి అని అనుకుంటే కనుక అక్కడ ప్రాపర్టీకి ఓనర్ ఎవరు అవుతారమ్మా? స్పౌజే అవుతారమ్మా. సో అదర్ దాన్ దోస్ ఈ ఎక్సెప్షనల్ కేసెస్ కాకుండా ఇంకెక్కడైనా సరే అయితే కనుక ఎవరు ఓనర్ అవుతారమ్మా? ఎవరైతే ట్రాన్స్ఫర్ చేశారో వాళ్ళు ఓనర్ అవుతారమ్మా. ఓకే. అదే మైనర్ చైల్డ్. సో మైనర్ చైల్డ్ అయితే కనుక అప్పుడు కూడా డీమ్డ్ ఓనర్ ట్రాన్స్ఫర్ చేసిన పర్సనే డీమ్డ్ ఓనర్ అవుతాడని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా. సో అలా కాకుండా ఇక్కడ మైనర్ చైల్డ్ అయితే ఇక్కడ కూడా ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయమ్మా. సో ఎక్సెప్షనల్ కేసెస్ ఏంటి అంటే కనుక మైనర్ మ్యారీడ్ డాటర్. సో మైనర్ మ్యారీడ్ డాటర్ అయితే కనుక అక్కడ కూడా ఎవరు ఓనర్ అవుతారమ్మా? మైనర్ మ్యారీడ్ డాటర్ ఓనర్ అవుతారమ్మా. సో ఎందుకంటే మైనర్ మ్యారేజ్ చేసి వెళ్ళిపోతే వేరే ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి ఇంటి పేరు మారిపోద్ది కాబట్టి డాటర్ కి మాత్రమే. అదే మైనర్ మ్యారీడ్ సన్ అన్నా సరే ఇక్కడ వీడికి డీమ్డ్ ట్రాన్స్ఫర్ చేసిన డీమ్డ్ డాటర్ కింద అనుకుంటారమ్మా. సో అలాగే ఇంకా చిల్డ్రన్స్ లో మాట్లాడుకుంటే కనుక మేజర్ చిల్డ్రన్. సో ఇక్కడ ఎవరైతే మేజర్ అయ్యారో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినా సరే వాళ్ళే చిల్డ్రన్ ఓనర్ అవుతారు. కానీ ఇక్కడ ఎవరు ఓనర్ అమ్మా? ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినోడు ఓనర్ అవరు. అదే మైనర్ చైల్డ్ కి ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసినోడే డీమ్డ్ ఓనర్ కింద కన్సిడర్ చేయబడతాడు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. సో ఇది మనం ఫస్ట్ పాయింట్ కింద మాట్లాడుకున్నాం. డీమ్డ్ ఓనర్ సెక్షన్ 27 లో మనం ఫస్ట్ పాయింట్ కింద మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. ఓకే రైట్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2 నిన్న మాట్లాడుకుంటూ మధ్యలో ఆపేసామమ్మా. ఏంటంటే కనుక హోల్డర్ ఆఫ్ ఎన్ ఇంపార్షిబుల్ ఎస్టేట్ ఈస్ డీమ్డ్ టు బి ద ఇండివిజువల్ ఓనర్ ఆఫ్ ఆల్ ది ప్రాపర్టీస్ కంప్రైజ్డ్ ఇన్ ద ఎస్టేట్ అని చెప్పేసి అని అంటాడమ్మా. రైట్. సో దీని గురించి మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి మిస్టర్ ఏకి ప్రాపర్టీ వచ్చిందంటమ్మా. ఓకే. ఒక 5 బిల్డింగ్స్ అనేవి గ్రాండ్ ఫాదర్ నుంచి ఏకి వచ్చాయమ్మా. సో ఇది గ్రాండ్ ఫాదర్ నుంచి వచ్చిన ప్రాపర్టీ కాబట్టి ఏ ఒక్కరికి చెందుతుంది అంటే కనుక సో ఇప్పుడు వీడికి ఒక 3 కొడుకులు ఉన్నారు అనుకోమ్మా. వీళ్ళందరికీ కలిపి ఈ ప్రాపర్టీ అనేది చెందుతుందమ్మా. ఓకే. సో కాబట్టి గ్రాండ్ ఫాదర్ నుంచి వచ్చిన ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఈ ప్రాపర్టీ మొత్తం అందరికి చెందుతుంది. మన ఎగ్జాంపుల్ లో ఇక్కడ ఎగ్జాంపుల్ మాట్లాడుతున్నాను. సో అప్పుడు ఏకి చెందుతుంది, వాళ్ళ సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెందుతుందమ్మా. సో పార్టీషన్ జరిగేంత వరకు కూడా ఆ ప్రాపర్టీస్ అన్ని ఎవరి దగ్గర ఉంటాయని చెప్పేసానంటే ఏ దగ్గర ఉంటాయమ్మా. ఓకే. ఇప్పుడు ఏని మనం ట్యాక్స్ అడుగుతున్నాం అనుకోమ్మా. ఇప్పుడు సపోజ్ ఈ ప్రాపర్టీస్ మీద వచ్చిన ప్రాపర్టీస్ యొక్క యాన్యువల్ వాల్యూ డిటర్మైన్ చేస్తే యాన్యువల్ వాల్యూ ఒక 10 lakhs వచ్చింది అనుకోమ్మా ఎగ్జాంపుల్ కి. సో ఈ 10 lakhs మీద ట్యాక్స్ కట్టండి అని చెప్పేసి ఏ దగ్గరికి వెళ్ళి అడిగితే
సార్ ఈ ప్రాపర్టీ మీద వచ్చిన ఇన్కమ్ నా ఒక్కడిదే కాదు మొత్తం అందరిది. సో అందరిది కలిపి నేను కలెక్ట్ చేస్తున్నాను, నేను తీసుకుంటున్నాను కానీ మళ్ళీ అందరికి ఇచ్చేస్తున్నాను అని చెప్పాడంటమ్మా. ప్రాపర్టీ కనిపించడం నా పేరు మీద కనిపిస్తున్నా సరే ఆ రెంట్ అనేది బెనిఫిట్ అనేది మొత్తం అందరికీ చెందుతుంది అని చెప్పి వాడు నా పోర్షన్ వరకు అయితే నేను ట్యాక్స్ కడతాను, మిగతా పోర్షన్ మాకు సంబంధం లేదని చెప్పేసి అన్నాడు. సో మిగిలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ట్యాక్స్ కట్టమని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటమ్మా, సార్ మనకి సెక్షన్ 22 ప్రకారం మనకి ఏమని చెప్పారమ్మా, ఎవరైతే ఓనర్ అవుతారో ఓనర్ కింద ట్రీట్ చేయబడతారు, ఓనర్ అంటారు, వాళ్ళు ట్యాక్స్ పే చేయాలి. కాబట్టి ఎవరు పే చేయాలి, ఏ పే చేయాలని చెప్పేసి ఒకరికొకరు తప్పించుకుంటున్నారంటమ్మా. సో అలాంటప్పుడు ఒక ప్రొవిజన్ ప్రకారం ఈవెన్ దో ద ప్రాపర్టీ ఇస్ నాట్ బిలాంగ్స్ టు ద ఏ, ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది, గవర్నమెంట్ తో ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు, గేమ్స్ ఆడకూడదమ్మా. సో గవర్నమెంట్ ఇక్కడ వీళ్ళు ఎలాగా నేను కట్టనని చెప్పేసి వీళ్ళు అంటున్నప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంట, సో సింపుల్ గా ఏని డీమ్డ్ ఓనర్ కింద ఎస్యూమ్ చేస్తుందంట. అంటే ఒక ప్రొవిజన్ లో డీమ్డ్ ఓనర్ అని చెప్పేసి సెక్షన్ 27 లో ఇంపార్సిబుల్ ఎస్టేట్ ఎవరి పేరు మీద అయితే ఉంటుందో వాడు విల్ బి డీమ్డ్ టు బి ద ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ అని చెప్పేసి చెప్పారంట. సో ఇప్పుడు ఏ అనేవాడు ఆ ప్రాపర్టీకి ఓనర్ కింద ఎస్యూమ్ చేసుకోబడతాడు, డీమ్డ్ ఓనర్ కింద వస్తాడు. సో అంటే ఇప్పుడు ఈ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎవరు కట్టారంటమ్మా, ఏ హ్యాస్ టు పే. సార్ ఏకి సంబంధం లేదు కదా, ఏతో పాటుగా ఏకి తన పోర్షన్ మాత్రం వస్తుంది కానీ మిగతాదంతా కూడా పనిచేస్తాడు కదా, అంటే ట్యాక్స్ పే చేయాల్సింది మాత్రం ఏ. పార్టీషన్ జరిగేంత వరకు కూడా వి విల్ కన్సిడర్ ఏ యాజ్ ద ఓనర్. మేము పార్టీషన్ జరిగేంత వరకు కూడా ఏని ఓనర్ గా భావిస్తాము అని చెప్పేసి అంటున్నాడంట. ఇప్పుడు ఒకవేళ ఏ తప్పించుకోవాలనుకోమ్మా ట్యాక్స్ లయబిలిటీ నుంచి, అప్పుడు ఏం చేయాలి, పార్టీషనింగ్ అనేది చేసేయాలి. ఇంపార్సిబుల్ ఎస్టేట్ అంటే పార్టీషన్ జరగని ఎస్టేట్ ఏం చేయాలమ్మా, పార్టీషన్ చేసేసి వాడు ట్యాక్స్ లయబిలిటీ నుంచి తప్పించుకోవచ్చు. ఒకవేళ లేదు అలా పార్టీషన్ చేయలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక he cannot escape from the tax liability. Why? Because he is considered as a deemed owner. ఎలా కనుకమ్మా డీమ్డ్ ఓనర్ కింద వాడు కన్సిడర్ చేయబడతాడు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్. మా మనీ స్వరూప్, మా మనీ స్వరూప్ ఎస్ సార్ వినిపిస్తుందమ్మా? అమ్మా వినిపిస్తుందా? ఎస్ సార్. సో ఈ పాయింట్ అర్థమైంది కదమ్మా, బి పాయింట్ అర్థమైందా? అమ్మా నువ్వు మాట్లాడే మాట నాకు వినిపించట్లేదు, ఆఫ్ చేసేమ్మా. అమ్మా శిరీష కే అర్థమైందమ్మా? సెకండ్ పాయింట్ అర్థమైంది సార్. ఓకే థర్డ్ పాయింట్ చదవమ్మా. A member of a cooperative society, company or other AOP to whom a building or part therefore is allotted or leased under a house building scheme of the society, company or association shall be deemed to be the owner of that building or part thereof, even though cooperative society or company or association is a legal owner. ఓకే సో ఇక్కడ ఏం జరిగిందనేది ఒకసారి చెప్తానమ్మా. సో ఏబిసి వీళ్ళు ఇండివిజువల్స్ ఉన్నారమ్మా. ఓకే సో వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎవరికాళ్ళు డబ్బులు వేసుకుని వాళ్ళ ఇల్లు కొనుక్కోవచ్చు, హౌసెస్ కొనుక్కోవచ్చు, ప్రాపర్టీస్ కొనుక్కోవచ్చు. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసమ్మా, వీళ్ళందరూ ఒక కోఆపరేటివ్ సొసైటీ కింద ఫామ్ అయ్యి, వీళ్ళందరూ ఏంటమ్మా ఒక కోఆపరేటివ్ సొసైటీ కింద ఫామ్ అయ్యి, కోఆపరేటివ్ సొసైటీ ఆర్ కంపెనీ కింద ఫామ్ అయ్యారంట. ఫామ్ అయ్యి ఇందులో వీళ్ళందరూ ఎవరంట, మెంబర్స్. ఓకే ఈ మెంబర్స్ కింద ఫామ్ అయ్యి ఇందులో మెంబర్స్ కింద ఉంటూ వీళ్ళు ఇప్పుడు వీడు 50 లక్షలు, వీడు 50 లక్షలు, వీడు 50 లక్షలు వీళ్ళు ఇన్వెస్ట్ చేశారంటమ్మా.
ఈ కంపెనీలో కానీ సొసైటీలో కానీ. ఓకే, Okay, sir. ఈ మెంబర్స్ ఈ కాంట్రిబ్యూట్ చేసిన దానికి ఎగనెస్ట్ గా కంపెనీ ఆర్ కోఆపరేటివ్ సొసైటీ ఏం చేసిందంటే ఒక 3 హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసిందంట. ఒక 3 హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసిందంట. హౌస్ 1, హౌస్ 2, హౌస్ 3. ఓకే, సో వీళ్ళు మెంబర్స్ అయినందుకు, ఇందులో మెంబర్స్ అయినందుకు కోఆపరేటివ్ సొసైటీ ఏం చేసిందంట, ఈ మెంబర్స్ అయినందుకు ఒక్కొక్కరికి ఒక్కొక్క హౌస్ ని అలాట్ చేసిందంట. అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇప్పుడు ఓనర్ ఎవరమ్మా? అద కంపెనీ ఇప్పుడు ఈ డబ్బులు 1,50,00,000 పెట్టి కంపెనీ మూడు హౌసెస్ కొన్నది లేదా కన్స్ట్రక్ట్ చేసింది అనుకుంటే Yes, sir. ఓనర్ ఎవరు అవుతారమ్మా? కంపెనీ సార్. కంపెనీ ఓనర్ అవుతుందమ్మా. సో కంపెనీ ఓనర్ అవుతారు. కానీ ఇండైరెక్ట్ గా మనం మాట్లాడుకోవాలనుకుంటే ఎవరమ్మా అప్పుడు ఒక్కొక్కడు 50,00,000 పెట్టాడు, 50,00,000 పెట్టి ఒక్కొక్క ఇల్లు డైరెక్ట్ గా కొనుక్కోవడం మానేసి ఈ మధ్యలో ఒక ఇంటిని తీసుకొచ్చారు, ఒక సొసైటీ Yes, ఆర్ కంపెనీని తీసుకొని వచ్చారు. అర్థమైందా? అర్థమైంది సార్. సో అందులో ఉన్న మెంబర్స్ గా ఉన్నందుకు మేము మాకు కంపెనీ హౌసెస్ అలాట్ చేసిందని చెప్పేసి మనకి చెప్పారంటమ్మా. ఎస్ సార్. సో అలాంటప్పుడు ఈ కేసులో ఏమవుతారమ్మా? డీమ్డ్ ఓనర్. ఎవరు డీమ్డ్ ఓనర్ అవుతారంట? ఏబిసి సార్. ఏబిసి విల్ బి కన్సిడర్డ్ యాజ్ డీమ్డ్ ఓనర్ అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఒకసారి ఇప్పుడు మళ్ళీ పాయింట్ చదవమ్మా. A member of a cooperative society, company or other AOP to whom a building or part thereof is allotted or leased under a house building scheme of the society, company or association shall be deemed to be the owner of that building or part thereof, even the cooperative society or company or association is a legal owner. సో కంపెనీ ఇక్కడ లీగల్ ఓనర్ గా కనిపిస్తున్నా ఎవరంటమ్మా? మెంబర్ ఆఫ్ ది కోఆపరేటివ్ సొసైటీ ఆర్ కంపెనీ ఆర్ ఏఓపి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమవుతారంటమ్మా? Deemed to be owner అవుతారు సార్. డీమ్డ్ టు బి ద ఓనర్. అంతేనమ్మా? ఎస్ సార్. రైట్, ఆఫ్ చేసాం. నెక్స్ట్ సాయిరామ్. మా సాయిరామ్. శివ మార్కండేయులు. మా శివ మార్కండేయులు. ఓకే, అమ్మా శివ మార్కండేయులు వినిపిస్తుందమ్మా? సార్ పక్కన డిస్టర్బెన్స్ ఉంది సార్. డిస్టర్బెన్స్ ఉందమ్మా? ఓకే, Yes, sir. లాస్ట్ నుంచి వద్దాం. వెంకటలక్ష్మి. Yes, sir. అర్థమైందమ్మా? థర్డ్ పాయింట్, సి పాయింట్ అర్థమైందా? అర్థమైంది sir. ఓకే, డి పాయింట్ చదవమ్మా. A person who is allowed to take or retain possession of any building or part thereof in part performance of a contract of the nature referred to in section 53 of the Transfer of Property Act 1882 is deemed to be the owner of the building or part thereof. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే ద పర్సన్ who is allowed to take or retain possession of any building or part thereof in part performance of a contract of the nature referred to under section 53A of the Transfer of Property Act అని చెప్పేసి చెప్తున్నారమ్మా. He is deemed to be the owner of the building or part thereof అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సపోజ్ నువ్వు నువ్వు ఏ అమ్మా, నీకు నేనేం చేస్తున్నానంటే ఒక బిల్డింగ్ ని నేను అమ్ముతున్నానమ్మా. Yes, sir. ఓకే, సో నువ్వేం చేసావంటే ఫుల్ కన్సిడరేషన్ మొత్తం ఇప్పుడే 50,00,000కి మనం ఒక బిల్డింగ్ అమ్ముతానని చెప్పేసి అగ్రిమెంట్ లోకి వచ్చాం. Yes, sir. నువ్వు నాకు 50,00,000 పే చేసావు, Yes, sir. కానీ రిజిస్ట్రేషన్ ఇంకా జరగల. Yes, sir. జరగలేదమ్మా? రిజిస్ట్రేషన్ ఇంకా జరగల. అర్థమైందా? Yes, sir. హూ ఇస్ ద లీగల్ ఓనర్?
Legal owner B, sir. లీగల్ ఓనర్ బి. ఇంకా రిజిస్ట్రేషన్ జరగలేదు కాబట్టి. ఓకే. Yes, sir. సో కానీ ఆ పొసెషన్ ఎవరి దగ్గర ఉంటది? ఏ 50 దగ్గర lakhs ఉంది? నువ్వు పే చేసి పూర్తిగా అమౌంట్ పే చేసి ఆ ప్రెమిసెస్ నా దగ్గర వదిలేస్తావా, నువ్వు తీసుకుంటావా పొసెషన్? తీసుకుంటాను సార్. తీసుకుంటావు కదమ్మా. సో పొసెషన్ తీసుకుంటున్నావు కానీ రిజిస్ట్రేషన్ అనేది జరగలేదు. నిజంగా ట్రూ ఓనర్ ఎవరు ఇక్కడ? ట్రూ ఓనర్ బి, సార్. ఇప్పుడు డబ్బులు పే చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉండలేకపోవడం వల్ల నిజమైన ఓనర్ ఎవరు అవుతారు? యాక్చువల్ గా మాట్లాడుకుంటే ఏ కనుక ఏ ఎవరు? అవుతారు? ఏ. ఏ సార్. కానీ ఇక్కడ మనకి లీగల్ ఓనర్ ఎవరు కనిపిస్తున్నారు? బి, సార్. బి కనిపిస్తున్నారు. సో అలాంటప్పుడు Yes, sir. హూ ఇస్ ద ట్రూ ఓనర్? ఏ. ఏ. అంతే కదా. సో ఇలాంటి Yes, sir. కేసులోనే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 53A ఏం చెప్తుందంటేనమ్మా, సో వేర్ ద హూ ఈస్ అలౌడ్ టు రిటైన్ పొసెషన్ ఆఫ్ ఎనీ బిల్డింగ్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ or in part performance of a contract of the nature referred to in section 53A of the Transfer of Property Act ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఏ అనేవాడు పొసెషన్ తీసుకుని వాడు బిల్డింగ్ లో ఉండిపోతున్నాడు కానీ రిజిస్ట్రేషన్ మాత్రం చేయించుకోవట్లా. Yes, sir. సో ఇప్పుడు బి దగ్గరికి వెళ్తే సార్ నేను బిల్డింగ్ అమ్మేశాను సార్ కానీ రిజిస్ట్రేషన్ ఒకటి జరగలేదు, సో కాబట్టి ఈ ప్రాపర్టీ నాది కాదు, ఈవెన్ దో లీగల్ ఓనర్ గా నేను కనిపిస్తున్నా నాది కాదు అని బి కట్టట్లేదు. ఏమంటున్నాడు, నేను లీగల్ ఓనరే కాదు దీనికి ప్రాపర్టీకి, అందువల్ల యాన్యువల్ వాల్యూ నేను ట్యాక్స్ కట్టను అని చెప్పేసి ఏ అంటున్నాడు అంటమ్మా. ఓకే. సో Yes, sir. గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి ఏ దగ్గరికి మీ దగ్గర కట్టేది జరుగుతుందా? No, sir. సో ఏం చేసిందంట, ఇక్కడ డబ్బులంతా పే చేస్తాడు కాబట్టి ఏని ఏమని డిక్లేర్ చేస్తున్నారమ్మా? Deemed to be the కింద డిక్లేర్ చేస్తున్నారంట. ఇప్పుడు చచ్చినట్టు ఎవరు కట్టాలమ్మా ట్యాక్స్? ఏ పే ఈ చేయాలి? ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూ ఎవరి చేతిలో ట్యాక్సబుల్ అవుతుంది? ఏ చేతిలో? ఏ చేతిలో? అక్కడ డీమ్డ్ Taxable. ఓనర్ కింద ట్యాక్సబుల్ అవుతుందమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Yes, sir. రైట్. అది 53A ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అంటే అదమ్మా. Yes, sir. అర్థమైందా? Yes, sir. రైట్, ఆఫ్ చేసాము. వంశిక, Yes, sir. అది అర్థమైందమ్మా? ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 53A అనే సెక్షన్. అర్థమైంది, sir. నెక్స్ట్ పాయింట్ చదవమ్మా. A person who acquires any rights, excluding any rights by way of a lease for 1 month to month or a period of not exceeding 1 year, in or with respect to any building or part thereof, by virtue of any of the following transactions, shall be deemed to be the owner of the property. Okay. So a person who acquires a rights excluding any rights by way of lease from month to month or for a period not exceeding 1 year అంటున్నాడు. నార్మల్ గా ఇప్పుడు హౌస్ రెంట్ కి తీసుకున్నాం అనుకోమ్మా. Yes, sir. నార్మల్ గా హౌస్ ని రెంట్ కి తీసుకున్నాం అనుకోమ్మా. ఇప్పుడు ఒక ప్రొవిజన్ ఉంటదమ్మా. ఎలాగంటే ఇప్పుడు 12 years కంటే ఎక్కువ కనుక నువ్వు ఆ హౌస్ ని నువ్వు రెంట్ కి తీసుకున్నావు అనుకోమ్మా. Yes, sir. సారీ, ఆ పాయింట్ కాదు, ఒకసారి పర్సన్ హూ అక్వైర్స్ రైట్స్ ఎక్స్క్లూడింగ్ రైట్స్ బై ఆఫ్ ఓకే ఇన్ ఆర్ టు బిల్డింగ్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ బై వర్చు ఆఫ్ ది ఫాలోయింగ్. ఓకే, ఇక్కడ సారీ కరెక్టే. 12 years కనుక నువ్వు కంటిన్యూస్ గా పీరియడ్ ఆఫ్ 12 years కి నువ్వు లీజ్ తీసుకున్నావు అనుకోమ్మా ఒక హౌస్ ని. Yes, sir. సో 12 years కనుక లీజ్ కి తీసుకున్నట్లయితే అక్కడ ఆ హౌస్ ఏమవుతుందంట, ఆటోమేటిక్ గా నీది అయిపోతుందంటమ్మా. 12 years కంటిన్యూస్ పీరియడ్. అర్థమవుతుందా? ఇక్కడ Yes. అదర్ దాన్ అని చెప్పేసి 2 ఆస్పెక్ట్స్ చెప్పాడు. అదర్ దాన్ అని చెప్పిన పాయింట్స్ మనకి ఇంపార్టెంట్. సో ఏంటంటున్నాడంటే, సో ఇక్కడ ఎక్స్క్లూడింగ్ ఎనీ రైట్స్ బై వే ఆఫ్ లీజ్ ఫ్రమ్ మంత్ టు మంత్ ఆర్ ఫర్ ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 1 year. అంటే మనం లీజ్ కి ఇస్తే కనుక ఎలా ఇవ్వచ్చు అంటే మంత్ టు మంత్, నువ్వు ఈ మంత్ అంటే మంత్ కి రెన్యువల్ అయ్యేలాగా, లేకపోతే 11 months కి లెస్ దాన్ 12 months కి మనం లీజ్ ఇచ్చామనుకోమా, ఆ పీరియడ్ ని అలా క్యూములేటివ్ గా 24 years ఇచ్చినా సరే ఆ ప్రాపర్టీ అవతరోడు అవ్వదు. Yes, sir. అలా కాకుండా నేను 3 years కో 4 years కో అగ్రిమెంట్ రాసి అలాగా ఒక 3 times కంటిన్యూ చేశాను అనుకోమ్మా, అంత ఎంత అవుతుంది? 12 years అవుతుంది. 12 years. సో 12 years అనేది కంప్లీట్ అయితే కనుక ఆటోమేటిక్ ఏమవుతుందంట, ఆ ప్రాపర్టీ
వేరే వాళ్ళది అయిపోతుంది సార్. ఎవరైతే లీజ్ కి తీసుకున్నారో వాళ్ళది అయిపోతుంది అనమాట. ఓకేనమ్మా. సో అలా అవతలవాడికి ఆ ప్రాపర్టీ అనేది 12 ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి అవతలవాడికి ప్రాపర్టీ లీజ్ తీసుకున్నాడు ఎవరైతే ఉన్నాడో వాడికి ప్రాపర్టీ వెళ్ళిపోద్ది. సో వాడిని ఇప్పుడు మనం డీమ్డ్ ఓనర్ కింద కన్సిడర్ చేస్తామంట. ఈవెన్ దో లీగల్ ఓనర్ అవడు, ఆ ఓనర్ యాక్చువల్ గా ఎవరైతే ప్రాపర్టీ ఉందో వాడు ఉన్నా సరే ఇక్కడ 12 ఇయర్స్ అనేది కంప్లీట్ అయింది కాబట్టి అక్కడ మనకి ఏమవుతుందంటమ్మా, లీగల్ ఓనర్ ఎవరైతే లీజ్ తీసుకున్నాడో వాడు అయిపోతాడంట. సో ఇక్కడ ఇంత ఫాలోయింగ్ సిచ్యువేషన్స్ అని అన్నాడు కదా, అందులో ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నాడు. అందులో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదువు. Transfer of any land or any building or part. Any kind or any building, sorry, any land, any kind. Transfer of any kind. Land and unta. Right. Sorry, land. Yes, sir. Transfer of any land or any building or part of a building by way of sale or exchange or lease for a term not less than 12 years, including the extendable lease period, and includes. ఓకే, ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ఎంత పీరియడ్ అంటున్నామా, టర్మ్ నాట్ లెస్ దాన్ 12 ఇయర్స్ అన్నాడు. 12 ఇయర్స్ కంటే తగ్గకుండా నువ్వు కనుక లీజ్ కి ఇచ్చినట్లయితే ఆటోమేటిక్ ఏమైపోయినట్టు అంటమ్మా, అవతరాడు ఓనర్ అయిపోతాడు. అక్కడ బ్రాకెట్ లో ఇంక్లూడింగ్ ఎక్స్టెండెడ్ లీజ్ పీరియడ్స్ అంటున్నాడు. ఆ ఎక్స్టెండెడ్ లీజ్ పీరియడ్స్ తీసుకునేటప్పుడు లీజ్ పీరియడ్స్ ఎలా ఉండాలమ్మా, లెస్ దాన్ 12 మంత్స్ అనేది ఉండకూడదు. మంత్ టు మంత్ లీజ్ కానీ లెస్ దాన్ 12 మంత్స్, లెస్ దాన్ 1 ఇయర్ లీజ్ కానీ ఉంటే అవి క్యూములేటివ్ చేస్తే 12 ఇయర్స్ దాటినా సరే మనకు ప్రాబ్లం లేదు. అలా కాకుండా మనం 5 ఇయర్స్ కో 10 ఇయర్స్ కో రాసి దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేసాం అనుకుంటే కనుక అక్కడ ఏమవుతుందమ్మా, 12 ఇయర్స్ ఎక్సీడ్ అయితే కనుక లీజ్ ఎవడైతే తీసుకున్నాడో వాడు ఓనర్ అయిపోతాడంటమ్మా. అందుకోసమనే మనకి జనరల్ గా ఎక్కడైనా హౌస్ రెంట్ కి తీసుకుంటున్నాం అనుకోమ్మా, అప్పుడు ఎన్ని మంత్స్ కి రాస్తారంటే 11 మంత్స్ కి రాస్తారమ్మా. లీజ్ అనేది ఎన్ని మంత్స్ కి రాస్తారు, 11 మంత్స్ కి రాస్తారు. అంతేగాని ఇయర్ కి మాత్రం రాయరు. ఎందుకంటే ఇయర్ కి తీసుకుని అలా 12 ఇయర్స్ కంటిన్యూ చేసుకున్నాం, 1 ఇయర్ దాటి తీసుకుని దాన్ని 2 ఇయర్స్ చొప్పున తీసుకున్నాం, మళ్ళీ 6 ఇయర్స్ కంటిన్యూ 6 టైమ్స్ కంటిన్యూ చేసాం అనుకో 12 ఇయర్స్ అయిపోద్ది. ఆటోమేటిక్ గా యూ విల్ హ్యావ్ ఎ రైట్ అగైన్స్ట్ ద ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ మీద రైట్ అనేది నీకు వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? రైట్. సో కాబట్టి అలాగా 12 ఇయర్స్ అనేది ఇక్కడ టైం పీరియడ్ అన్నమాట. నెక్స్ట్ చదువమ్మా. And includes allowing the possession of such property to be taken or retained in part performance of a contract of the nature referred to in the section 53A of the Transfer of Property Act. సో ఇందాక మనం చెప్పుకున్నది జస్ట్ పొసెషన్ ఆఫ్ సచ్ ప్రాపర్టీ బికమ్ బై నేచర్ ఆఫ్ రిఫర్ టు ఇన్ 53 ఆఫ్ ది ప్రాపర్టీ యాక్ట్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ పాయింట్ కూడా చదవండి. Yes, sir. Transfer of any rights in or with respect to any land or building or part of a building, whether by way of admitting as a member of or by way of transfer of shares in a cooperative society or company or other AOP, or by way of any agreement or arrangement or in any other manner whatsoever, which has the effect of transferring or enabling the enjoyment of such property. ఓకే, సో ఇందాక మనం ఇది గుర్తుందమ్మా, ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్ అయినందుకు మనకి ఒక ప్రాపర్టీ ఇచ్చారని చెప్పుకున్నాం కదా, మాకు గుర్తుందా? Yes, sir. ఒక కంపెనీలో కానీ కోఆపరేటివ్ సొసైటీలో కానీ మనం మెంబర్ అయినందుకు మనకు ఒక బిల్డింగ్ అనేది ఇచ్చారు. ఇప్పుడు ఏ అనేవాడు ఏం చేశాడంటే వాడు ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయకుండా వాడి మెంబర్షిప్ ని బికి ట్రాన్స్ఫర్ చేస్తాడంట. మా మెంబర్షిప్ కంపెనీలో అయితే కనుక షేర్స్, కోఆపరేటివ్ సొసైటీలో అయితే మెంబర్షిప్ ట్రాన్స్ఫర్ చేయొచ్చా లేదా? చేయొచ్చు సార్. సో డి అనేవాడికి ట్రాన్స్ఫర్ చేశాడంట. Yes, sir. ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇప్పుడు డీమ్డ్ ఓనర్ ఎవరు అవుతారమ్మా? ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినట్ట లేకపోతే ఓనర్షిప్ మెంబర్షిప్ ట్రాన్స్ఫర్ చేసినట్టమ్మా? ఓనర్షిప్ ఆఫ్ ది ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసినట్ట లేకపోతే మెంబర్షిప్ ఆఫ్ ది సొసైటీని ట్రాన్స్ఫర్ చేసినట్టమ్మా? మెంబర్షిప్ ట్రాన్స్ఫర్ చేసినట్టు. మెంబర్షిప్ ట్రాన్స్ఫర్ చేసినా సరే దీన్ని ఎలా భావించాలంటే కనుక ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేసినట్టుగానే భావిస్తారంట. Yes, sir. సో ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కట్టాలంటే క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే మనకి క్యాపిటల్ గెయిన్స్ అనేది వస్తుందమ్మా. ఆ క్యాపిటల్ గెయిన్స్ అనేది కట్టాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఆన్సర్ ఈస్ ఎస్. ఎవరు కట్టాలి? ఏ అనేవాడు మెంబర్షిప్ ట్రాన్స్ఫర్ చేస్తున్నా ఈవెన్ దో హీ ఈస్ ట్రాన్స్ఫరింగ్, ఏం ట్రాన్స్ఫర్ చేస్తున్నాడమ్మా? Membership.
membership, it will be treated as Transfer of ownership. transfer of ownership. Ownership of property. And hence liable for capital gain. Capital gain tax. So once capital gains taxable అవుతున్నాయంటే కనుక asset transfer అయిపోయినట్టే కదమ్మా. Asset Yes. transfer అయిపోయినప్పుడు who will become a deemed owner? D, sir. So who the purchaser will become the deemed owner. Deemed owner అవుతాడు అని చెప్పేసి చెప్తున్నారు. Is it clear or not? అర్థమైందమ్మా? Yes, sir. Right. So this is totally with respect to deemed owner of చేసామా. So this is total with respect to deemed owner అంటే సెక్షన్ 27 లో మనం చెప్పుకున్న ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ వచ్చాము. ఓకే రైట్. నెక్స్ట్ మనకి ప్రాపర్టీస్ ని మనం ఎలా డివైడ్ చేసామని చెప్పేసానంటే కనుక ఫస్ట్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కి మనం యూజ్ చేసుకుంటున్న ఎస్ఎస్సి యూజింగ్ ఫర్ దేనికోసం బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అలాంటివన్నీ కూడా ప్రాపర్టీస్ ఎక్స్క్లూడ్ చేస్తాం. సో ఎక్స్క్లూడ్ చేసిన తర్వాత ఇంకా ప్రాపర్టీస్ ఉంటే కనుక టోటల్ గా ఒక 10 ప్రాపర్టీస్ ఉన్నాయి. అందులో నేను ఒక 3 ప్రాపర్టీస్ యూజ్డ్ ఫర్ ప్రొఫెషన్ ఆర్ బిజినెస్ అనుకుంటే కనుక ఆ 3 ప్రాపర్టీస్ ని మైనస్ చేసి మిగిలిన 7 ప్రాపర్టీస్ ని ఇక్కడ రిమైనింగ్ ప్రాపర్టీస్ ఏవైతున్నా రిమైనింగ్ ప్రాపర్టీస్ ని will categorize into let out property. So let out property కింద తర్వాత self occupied property and deemed to be let out. సో deemed to be let out ప్రాపర్టీస్ కింద మనం డివైడ్ చేస్తూ ఉంటాం. ఇందులో ఈ let out ప్రాపర్టీ అనేది తీసుకుంటే కనుక సో let out ప్రాపర్టీ కింద మాట్లాడుకుంటే కనుక ఈవెన్ దో 1 month మనం let out కి ఇచ్చినా సరే let out ప్రాపర్టీ అవుతుంది. సో ఫస్ట్ కేటగరైజ్ చేయాల్సింది ఏంటంటే డివైడ్ చేయాల్సింది ఏంటంటే let out ప్రాపర్టీస్ నే డివైడ్ చేయాలి. సార్ అన్ని ప్రాపర్టీస్ ని let out కి ఇచ్చానంటే ఇంక సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉండవా సార్? ఉండవు. సో ప్రతిదీ కూడా let out లోకి వచ్చేస్తుంది. సో దేనికోసం ఇలా బైఫర్కేట్ చేస్తున్నామంటే ఫర్ డిటర్మైనింగ్ ద యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్. దేనికోసం అమ్మా? యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఇందులో లెట్అవుట్ ప్రాపర్టీకి ఒక విధమైన క్యాలిక్యులేషన్ ఉంటది. సో వన్స్ 1 month అయినా సరే నేను లెట్అవుట్ కి ఇచ్చానంటే కంప్లీట్ గా ఇయర్ అంతటి దాన్ని ఏమని ట్రీట్ చేస్తాం? లెట్అవుట్ ప్రాపర్టీస్ కిందే ట్రీట్ చేస్తాం. సో ఫండ్స్ కేటగరైజేషన్ లో లెట్అవుట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ కి తర్వాత డీమ్డ్ టు బి లెట్అవుట్ కి తీసుకుంటాం. సో ఇక్కడ మనకి we have a choice or option అనేది మనకి ఉంటుంది. ఎందుకని చెప్తానంటే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి యాన్యువల్ వాల్యూ ఎంత అవుతుందమ్మా? నిల్ అవుతుంది. కాబట్టి మనకి ఎక్కువ ఏదైతే వాల్యూ ఉంటుందో అంటే నిజంగా మనం ఉంటున్న ప్రాపర్టీని మనం సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద తీసుకోవాలా సార్ అంటే అవసరం లేదు. అంటే లెట్అవుట్ కి ఇచ్చేగా ప్రాపర్టీస్ మిగిలిన ప్రాపర్టీస్ లో ఏదైనా ప్రాపర్టీని మనం అక్కడ ఉండకపోయినా సరే మనం ఏం చేసుకోవచ్చు అంటమ్మా? we can be treated it as self occupied. సో నేను ఒక హౌస్ లో ఉంటున్నాను, ఇంకో హౌస్ ఖాళీగా ఉంది, ఆ హౌస్ వాల్యూ అనేది ఎక్కువ. సో అలాంటప్పుడు ఆ హౌస్ ని నేను సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద భావించొచ్చా అంటే ఎస్, మనకి ఆ ఆప్షన్ అనేది చాయిస్ అనేది ఇస్తున్నాడు. అంటే ప్లానింగ్ అనేది ఇక్కడ అవకాశం ఉంది, ఇక్కడ ప్లానింగ్ కి అవకాశం ఉంది, ట్యాక్స్ ప్లానింగ్ కి అవకాశం అనేది ఉందంట. అంటే యాక్ట్ ప్రకారం ఇచ్చిన మనకి ఆప్షన్ అన్నమాట అది. ఓకే రైట్. సో అది మనకి ఆల్రెడీ తెలిసిందని జస్ట్ రివైజ్ చేశాను. ఇప్పుడు ఒకసారి కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్. నార్మల్ గా మనకి సాలరీస్ లో కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ చూస్తే కనుక కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ లో మనకి ఏంటంటే క్లియర్ గా అక్కడ ఫార్మాట్ అనేది ఉందమ్మా. సాలరీస్ కి వచ్చేసరికి ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో ఫార్మాట్ అనేది ఉంది. ఏంటంటే కనుక 17(1) లో కన్సిడర్ చేసిన ఆస్పెక్ట్స్ అన్ని కలిపితే కనుక గ్రాస్ సాలరీ వస్తుంది. ఆ గ్రాస్ సాలరీ నుంచి స్పెసిఫిక్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 16 మైనస్ చేస్తే కనుక అప్పుడు ఇన్కమ్ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ అనేది మనకి వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే ఇక్కడ కూడా మనకి ఏముంటుందంటే కనుక
హౌస్ ప్రాపర్టీలో కూడా మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఫార్మాట్ అనేది ఉందంటమ్మా. ఆ ఫార్మాట్ అనేది మనం చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా ఒక్కొక్క కేసు గురించి మనం మాట్లాడుకుంటూ వద్దాం అమ్మా. ఓకే, రైట్. సో all house properties are divided into the following 4 categories for the purpose of the explaining the principles involved in computation అని చెప్పేసి అంటున్నాడు. సో ఫస్ట్ సో ప్రాపర్టీస్ ని మనం ఎలా క్లాసిఫై చేసామో చెప్పేసి అంటే కనుక, సో ఇక్కడ చూడమ్మా, లెట్అవుట్ ప్రాపర్టీ అని చెప్పేసి సెక్షన్ 23, తర్వాత సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అండ్ డీమ్డ్ టు బి లెట్ అవుట్ ప్రాపర్టీ అని చెప్పేసి మనం 3 కేటగిరీస్ కింద కేటగిరీస్ చేస్తాం. ఇక్కడ 4th కేటగిరీ చెప్తున్నాడు. ఇది వేరే విషయం. ఇదేంటంటే కనుక ప్రాపర్టీ హెల్డ్ యాజ్ ఎ స్టాక్ ఇన్ ట్రేడ్ అని చెప్పేసాను. ఇది టోటల్ గా కంప్లీట్ గా ఇది వేరే ఇష్యూ అమ్మా. ఇదేంటి అని చెప్పేసాను అంటే కనుక, యాక్చువల్ గా మనం మన బిజినెస్ ఏంటంటే కనుక బిల్డింగ్స్ కొని అమ్మడం మన బిజినెస్ అంట. సో మనం బిల్డింగ్లు కొని అమ్ముతున్నప్పుడు నా దగ్గర ఒక 10 బిల్డింగ్స్ నేను కొన్నాను. ఈ ఇయర్ లో ఒక 3 బిల్డింగ్స్ అమ్మానంట, ఇంకా 7 బిల్డింగ్స్ ఉన్నాయంట. జనరల్ గా మనం బిల్డింగ్స్ కొని అమ్ముతున్నప్పుడు బిల్డింగ్స్ నాకు ఏమవుతాయమ్మా అంటే స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతాయమ్మా. ఏమవుతాయి? స్టాక్ ఇన్ ట్రేడ్ అవుతాయి. ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో ఆ స్టాక్ ఇన్ ట్రేడ్ కింద ప్రాపర్టీ కనుక ఉండిపోయినట్లయితే, స్టాక్ ఇన్ ట్రేడ్ కింద మన ప్రాపర్టీ కనుక ఉండిపోయినట్లయితే అప్పుడు ఏమవుతుంది అని చెప్పేసి అనేది ఈ సెక్షన్ 23 సబ్ సెక్షన్ 5. సో దీని గురించి కంప్లీట్ గా మనం తర్వాత మాట్లాడుకుందాం. అంటే బిజినెస్ అసెట్ కింద ఉన్న బిజినెస్ అసెట్స్ కింద మనకి ప్రాపర్టీ వేరు, మనకి ఫిక్స్డ్ అసెట్ అంటే బిజినెస్ లో యూజ్ చేసే ఫిక్స్డ్ అసెట్స్ వేరు, నార్మల్ గా ఉండే అసెట్స్ వేరు. సో ఈ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మనకి నార్మల్ అసెట్స్ అమ్మా. అలా కాకుండా స్టాక్ ఏదైతే ఉంటుందో, స్టాక్ అంటే మనం ఏ బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ సంబంధించిన బిజినెస్ సంబంధించిన గూడ్స్ అనేవి, ఇక్కడ మనకి గూడ్స్ ఏంటంటే నేను బిల్డింగ్లు కొన్నప్పుడు నా బిజినెస్ అనుకున్నప్పుడు ఆ గూడ్స్ అనేవి ఏమవుతాయంటే కనుక బిల్డింగ్స్ అవుతాయి. దాన్నే మనం ఏమంటాం? స్టాక్ ఇన్ ట్రేడ్ అంటాం. అలా స్టాక్ ఇన్ ట్రేడ్ లో కనుక ప్రాపర్టీ స్టాక్ ఇన్ ట్రేడ్ లో నీకు బిల్డింగ్స్ మిగిలిపోతే ఆ బిల్డింగ్స్ కూడా ఓనర్ ఎవరు అవుతారు? నువ్వే అవుతావు. ఇప్పుడు నేను కొనుక్కున్న తర్వాత ఓనర్ నేనే కదమ్మా. ఆ ప్రాపర్టీస్ నేను అమ్మేంత వరకు కూడా ఓనర్ నేనే. మనకి చూసుకుంటే కనుక సెక్షన్ 22 లో డెఫినేషన్ లో చూసుకుంటే కనుక మనకి ఏం చెప్తున్నారంటే కనుక యాన్యువల్ వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ ఆఫ్ విచ్ ఎస్ఎస్సి ఇస్ ద ఓనర్ అని చెప్పేసి అన్నాడు. అంటే ఎస్ఎస్సి ఓనర్ గా ఉన్న, ఎస్ఎస్సి ఎలా ఉన్నాడమ్మా? ఎస్ఎస్సి ఓనర్ గా ఉన్న ప్రాపర్టీ యొక్క యాన్యువల్ వాల్యూ ట్యాక్స్ చేస్తామని చెప్పేసి చెప్పాడు. సో ఇప్పుడు మనం నా నేచర్ ఆఫ్ బిజినెస్ లో చూసుకుంటే కనుక బిల్డింగ్లు కొనమ్మడం నా బిజినెస్ అనుకున్నప్పుడు, బిల్డింగ్లు కొన్నాను అంటే కొన్నప్పుడు అక్కడ ఓనర్ ఎవరు అవుతారు? నేను అవుతాను. సో ఓనర్ నేను అవుతాను కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతారమ్మా? ఇప్పుడు ఓనర్ ని నేను అవుతాను కాబట్టి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఆ ప్రాపర్టీని నేను కనుక అమ్మేంత వరకు కూడా ఓనర్ ని నేనే కాబట్టి అక్కడ సెక్షన్ 22 లో చెప్పిన డెఫినేషన్ క్రైటీరియా, చార్జబిలిటీ సెక్షన్ 22 లో చెప్పిన క్రైటీరియా నేను సాటిస్ఫై చేసేస్తున్నానమ్మా. ఈ మధ్యలోని ఏంటంటే ఆ ప్రాపర్టీకి నువ్వు ఓనర్ గా ఉంటే కనుక ఎస్ఎస్సి కింద సరే ఇక్కడ యాన్యువల్ వాల్యూని నీ చేతిలో ట్యాక్స్ చేస్తామని చెప్పేసి అన్నప్పుడు, సో అక్కడ సమ్ సార్ట్ ఆఫ్ రిలాక్సేషన్ ఆర్ ఎగ్జంప్షన్ అనేది మనకి కావాలి. అది ఎలా ఇచ్చారు, ఎంతవరకు ఇచ్చారు అనేది మనకి ఈ ప్రాపర్టీస్ హెల్డ్ యాజ్ ఏ స్టాక్ ఇన్ ట్రేడ్ లోకి మనం మాట్లాడుకుంటాం. సో ఇందాక మనం ఇక్కడ ఎలా డివైడ్ చేసుకున్నప్పుడు ప్రాపర్టీస్ ని డివైడ్ చేసినప్పుడు ఇక్కడ ఎందుకు అలా డివైడ్ చేయలేదు సార్, ఇంకొక స్టాక్ ఇన్ ట్రేడ్ ని చెప్పలేదు సార్ అని చెప్పేసి అంటే ఇవన్నీ కూడా మన అసెట్స్ కింద భావిస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఏ స్టాక్. బిజినెస్ స్టాక్ కింద మనం మాట్లాడుకోవట్లేదు. సో బిజినెస్ స్టాక్ గురించి మాట్లాడుకోవట్లేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రాపర్టీస్ కింద మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇలా మనం డివైడ్ చేసుకుంటూ వచ్చాము. ఓకే, రైట్. నెక్స్ట్ చూడండి. The provisions of section 23 deals with the computation of annual value of the any property comprising of building or land appertaining thereto. After computation of annual value, deductions prescribed under section 24 are required to be allowed as so as to arrive at the taxable income of the house property. So these 2 sections are dealt with the above mentioned categories of the properties and చెప్పేసి అంటున్నాడు. Okay, the provisions of section 25 provides for the disallowance of interest otherwise allowable under section 24 which is payable outside India and
ట్యాక్స్ ఈజ్ నాట్ డిడక్టెడ్ ఆర్ పెయిడ్ అని చెప్పేసి అంటున్నాడు. వీటి గురించి కంప్లీట్ గా మనం తర్వాత మాట్లాడుకుంటాం. కానీ ఫస్ట్ మనం కంప్యూటేషన్ గురించి మాట్లాడుకుంటాం. హౌ టు క్యాలిక్యులేట్ ద ఇన్కమ్ ఫ్రమ్ ది హౌస్ ప్రాపర్టీ. సో హౌస్ ప్రాపర్టీ నుంచి మనం ఇన్కమ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మనం సాలరీస్ నుంచి ఇన్కమ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక 17(1) లో చెప్పిన ఐటమ్స్ ఆఫ్ ఇన్కమ్ అన్ని కూడా వేసుకుంటాం. అందులో ఎగ్జంప్షన్స్ ఏంటంటే ఉంటే మైనస్ చేసేస్తాం. తీసేసిన తర్వాత టోటల్ చేస్తే అదేని గ్రాస్ శాలరీ అంటారు. ఆ గ్రాస్ శాలరీలోంచి మనం ఏం చేస్తామంటమ్మా 16 లో స్పెసిఫిక్ డిడక్షన్స్ ఇచ్చారు. ఆ డిడక్షన్స్ మైనస్ చేసిన తర్వాత వచ్చింది ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అలాగా ఇక్కడ మనకి ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన దాంట్లో మనకి కంప్యూటేషన్ అనేది చెప్తున్నారు. ఆ కంప్యూటేషన్ లో మనం ప్రాపర్టీస్ ని లెట్అవుట్ ప్రాపర్టీ కింద డివైడ్ చేసాం. ఆ లెట్అవుట్ ప్రాపర్టీ యొక్క క్యాలిక్యులేషన్ ఆర్ కంప్యూటేషన్ అనేది మనం మాట్లాడుకుందాం. సో కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, computation of income from house property in case of let out. In case of let out దగ్గర computation of income from house property లో మనం ఎలా డివైడ్ చేస్తామని చెప్పేసి అనుకుంటే కనుక, సో ఫస్ట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో ఫస్ట్ ఏంటంటమ్మా గ్రాస్ యాన్యువల్ వాల్యూ. సో లెస్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి మనం ప్రాపర్టీ ట్యాక్సెస్ ఏమైనా పే చేస్తే గనక, ఈ ప్రాపర్టీ ట్యాక్సెస్ ఎవరు లెవీ చేస్తారు సార్ అంటే లోకల్ గవర్నమెంట్ లెవీ చేస్తుందమ్మా. నార్మల్ గా ప్రాపర్టీ ట్యాక్సెస్ అంటే మున్సిపల్ ట్యాక్సెస్ అమ్మా, ఆర్ మున్సిపల్ ట్యాక్సెస్. ఓకే, జనరల్ గా ఈ మున్సిపల్ ట్యాక్సెస్ ఆర్ ప్రాపర్టీ ట్యాక్సెస్ అనేవి ఎవరు లెవీ చేస్తారంటే లోకల్ గవర్నమెంట్ అనేది లెవీ చేస్తుంది. ఈ లోకల్ గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఇలాంటిదే మనం ఎక్కడ చూసామంటే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో ప్రొఫెషనల్ ట్యాక్స్ చూసాం. ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా ఎవరు లెవీ చేస్తారమ్మా, అక్కడ మనకి లోకల్ గవర్నమెంటే లెవీ చేస్తుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఈ ప్రాపర్టీ ట్యాక్సెస్ ఆర్ మున్సిపల్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఎవరు లెవీ చేస్తారు అనుకున్నామమ్మా, లోకల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది. మనం ప్రొఫెషనల్ ట్యాక్స్ లోకల్ గవర్నమెంటే లెవీ చేస్తుంది. ఇక్కడ మనకి ప్రొఫెషనల్ ట్యాక్స్ గురించి వచ్చేసరికి ఎంత పే చేస్తే అంత అలౌ చేస్తాం. జనరల్ గా లోకల్ గవర్నమెంట్ లెవీ చేసిన ట్యాక్సెస్ సంబంధించిన ప్రొవిజన్స్ ఎక్కడ ఉన్నా సరే అవి పే చేస్తే అలౌ చేసే ప్రొవిజన్స్ అమ్మా. మనం పే చేసామంటే అక్కడ అలౌవెన్స్ అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ మున్సిపల్ ట్యాక్సెస్ ఆర్ ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని లోకల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా ఆన్ పేమెంట్ బేసిస్ ఎంత పే చేస్తే అంత అలౌ చేస్తాము. ఓకే, పే చేయకపోతే అలౌ చేయము. ఈ తర్వాత మాట్లాడుకుంటాం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండింటికి లింకింగ్ అనే చెప్తున్నానమ్మా. లోకల్ గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్సెస్ గురించి ప్రొవిజన్స్ ఎక్కడ ఉన్నా మన బ్రెయిన్ లో ఒకటే స్ట్రైక్ అవ్వాలి. ఏంటంటే కనుక సో అవి పేమెంట్ చేస్తే అలౌ చేస్తారు అని చెప్పేసి అనే ప్రొవిజన్ మన బ్రెయిన్ లోకి రావాలి. ఓకే, సో అంటే అక్కడ ప్రొఫెషనల్ ట్యాక్స్ లోకల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది అనుకున్నా పే చేస్తే అలౌ చేస్తున్నాయి. ఇక్కడ మున్సిపల్ ట్యాక్సెస్ ఆ ప్రాపర్టీ ట్యాక్సెస్ కూడా లోకల్ గవర్నమెంట్ లెవీ చేస్తుంది అనుకున్నాం, ఇది కూడా పేమెంట్ చేస్తే అలౌ చేస్తాము అని చెప్పేసి చెప్పుకున్నాం. అది లాస్ట్ ఇయర్ దా నెక్స్ట్ ఇయర్ దా ఈ ఇయర్ దా అనే సంబంధం లేదు. డ్యూ బేసిస్ లో అలౌ చేయము, ఓన్లీ పే చేస్తేనే అలౌ చేస్తాం. అది పాత ఇయర్ పే చేసినా సరే అలౌ చేస్తామని చెప్పేసి మనం ప్రొఫెషనల్ ట్యాక్స్ లో మాట్లాడుకున్నాం. అదే పాయింట్ ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కూడా పేమెంట్ బేసిస్ లోనే అలౌ చేస్తాము లోకల్ గవర్నమెంట్ లెవీ చేసిన ట్యాక్సెస్ ని. ఓకే, సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది ఇంకా డిటర్మినేషన్ మనం నేర్చుకుంటాం అమ్మా. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే ఏంటి, అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసి మనం తర్వాత నేర్చుకుంటాం. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటమ్మా నెట్ యాన్యువల్ వాల్యూ. ఏంటంటది నెట్ యాన్యువల్ వాల్యూ అంటే ప్రాపర్టీ ట్యాక్స్ మున్సిపల్ ట్యాక్స్ మనకి ఖర్చు అయింది తీసేస్తే నెట్ మిగిలేదు ఎంత యాన్యువల్ వాల్యూ నుంచి నెట్ యాన్యువల్ వాల్యూ అనేది తీసుకుంటారంటమ్మా. సో నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి లెస్ డిడక్షన్స్. సార్ అక్కడ మనకి హౌస్ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ లో కూడా డిడక్షన్స్ ఉన్నాయి కదా సార్. ఎస్, అక్కడ ఉన్న 16 డిడక్షన్స్ స్పెసిఫిక్ డిడక్షన్స్ ఎలాగో ఇక్కడ కూడా డిడక్షన్స్ అంట సెక్షన్ 24 అలాగమ్మా. ఓకే, ఇవి కూడా స్పెసిఫిక్ డిడక్షన్స్ అంట. ఈ స్పెసిఫిక్ డిడక్షన్స్ లో ఏమేమి ఉన్నాయి సార్ అని చెప్పేసి అంటే కనుక అక్కడ స్టాండర్డ్ డిడక్షన్ ఆర్ అడ్హాక్ డిడక్షన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం 16(1)(a. అలాగే ఇక్కడ కూడా మనకి ఒక స్టాండర్డ్ డిడక్షన్ అనేది ఉందంటమ్మా.
సో ఈ స్టాండర్డ్ డిడక్షన్ ఎంత అని చెప్పేసాను అంటే కనుక 30% ఆఫ్ ది ఎన్ఏవి, 30% ఆఫ్ ఎన్ఏవి. అమ్మా మీకు ఎన్ఏవి ఎంతైతే వచ్చిందో ఆ ఎన్ఏవిలో 30% మీకు డిడక్షన్ అనేది ఇస్తారంటమ్మా. సో 30% డిడక్షన్ అనేది మీకు ఇస్తారంట. ఓకే, సో తర్వాత అది స్టాండర్డ్ డిడక్షన్. సో స్టాండర్డ్ డిడక్షన్ తర్వాత ఇంకా ఉన్నాయంటే కనుక ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బారోవ్డ్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బారోవ్డ్ ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బారోవ్డ్ పే చేసినా, పే చేయాల్సి ఉన్నా సరే, అవుట్ స్టాండింగ్ డ్యూ బేసిస్ లోనే ఇంట్రెస్ట్ ఆర్ పే చేసిన, సో పెయిడ్ ఆర్ పేబుల్ అంటాడమ్మా. పెయిడ్ ఆర్ పేబుల్ అంటే నువ్వు పే చేసినా పే చేయకపోయినా ఆ పీరియడ్ కి సంబంధించిన ఇంట్రెస్ట్ పే చేయకపోయినా పర్లేదు, నేను డిడక్షన్ కింద అలౌ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. సో ఇక్కడ ఈ రెండు డిడక్షన్స్ మనం మైనస్ చేసేస్తే వచ్చిన ఇన్కమ్ ని ఏమంటారమ్మా? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పేసి తీసుకుంటా ఉంటాం. సో ఇలాంటి ఎన్ని ఇన్కమ్స్, ఎన్ని హౌస్ ప్రాపర్టీస్ ఉంటే కనుక అన్ని హౌస్ ప్రాపర్టీస్ కి ఇన్కమ్స్ అనేవి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళాలి. వాటి టోటల్ అనేది చేస్తే కనుక ఇక్కడ నాకు 4 హౌసెస్ ఉన్నాయనుకో, మా 4 లెట్అవుట్ ఇచ్చాను అనుకో, 4 కి కూడా నేను ఇలా క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ రావాలి. ఆ 4 కలిపితే మనకి ఏమవుద్ది? ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది వస్తుందంట. ఆ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీని మనం తీసుకెళ్ళి ఏం చేయాలి? టోటల్ ఇన్కమ్, గ్రాస్ టోటల్ ఇన్కమ్ డిటర్మినేషన్ లో మనం ఏం చేస్తామమ్మా? అక్కడ ఈ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ ఎలాగైతే రాసుకున్నామో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీని అక్కడ మనం తీసుకుంటాం అన్నమాట. సో అన్ని ప్రాపర్టీస్ యొక్క వాల్యూని కలిపితే మనకి వచ్చిన వాల్యూని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పేసి తీసుకెళ్లి గ్రాస్ టోటల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ లో మనం తీసుకెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్, చూడమ్మా ఇక్కడ ది ఫార్మాట్ దేం ప్రాపర్టీకి? లెట్అవుట్ ప్రాపర్టీకి. లెట్అవుట్ ప్రాపర్టీకి ఫార్మాట్ లో ఏం చెప్తున్నాడమ్మా? సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ అమౌంట్ లెస్ ప్రాపర్టీ ట్యాక్సెస్ తీసేసిన తర్వాత నెట్ యాన్యువల్ వాల్యూ, దాంట్లో డిడక్షన్ స్టాండర్డ్ డిడక్షన్, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బారోవ్డ్ పెయిడ్ ఆర్ పేబుల్ అని చెప్పేసి అంటున్నాడు. 24A అండ్ 24B. సో తీసేసిన తర్వాత మిగిలింది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఫ్రమ్ ది లెట్అవుట్ ప్రాపర్టీ అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. సో ఇవన్నీ కూడా లెట్అవుట్ ప్రాపర్టీకి సంబంధించిన ఇష్యూస్. సార్ ఒకవేళ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయితే సో ఇది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అనుకుంటే కనుక గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత అంటమ్మా? నిల్. సో మనకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్ కింద తీసుకుంటాం. గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్ అయినప్పుడు అప్పుడు మనం ఇక్కడ మున్సిపల్ ట్యాక్సెస్ ఆర్ ప్రాపర్టీ ట్యాక్సెస్ అనేది ఎలా చేస్తామంటే, ప్రాపర్టీ ట్యాక్సెస్ ఆర్ మున్సిపల్ ట్యాక్సెస్ కూడా ఈవెన్ దో వీ హ్యావ్ పేడ్, మనం పే చేసినా సరే మనం ఏం చేస్తా ఉంటామా? నిల్ కింద తీసుకుంటా ఉంటాం. అంటే డైరెక్ట్ గా నెట్ యాన్యువల్ వాల్యూ ఎంత అవుతుంది? నిల్. సో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ యొక్క నెట్ యాన్యువల్ వాల్యూ నిల్ అవుతుంది. లెస్ డిడక్షన్స్, మా డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 తీసుకుంటే కనుక అందులో ఫస్ట్ ది స్టాండర్డ్ డిడక్షన్. స్టాండర్డ్ డిడక్షన్ ఎంత? 30% ఆఫ్ ఎన్ఏవి. స్టాండర్డ్ డిడక్షన్ 30% ఆఫ్ ఎన్ఏవి అంటాడు. ఎన్ఏవి 0 అయినప్పుడు 0లో 30% అంటే ఎంత? మళ్ళీ ఎంత అవుతుంది? 0. సో కాబట్టి నిల్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బారోవ్డ్. సో ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బారోవ్డ్ అనేది మనకి ఉంటుంది. సో ఎంతైతే మైనస్ అవుతుందో ఇక్కడ ఏమవుతుందమ్మా? లాస్ అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మనకి చూసుకుంటే కనుక లెట్అవుట్ ప్రాపర్టీలో మనకి అవుట్కమ్ అనేది ఏమని రావచ్చమ్మా? ఇక్కడ ఈ డిడక్షన్స్ లో ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉందనుకోమ్మా, మనకు వచ్చిన నెట్ యాన్యువల్ వాల్యూ నుంచి 30% తీసేసిన తర్వాత 70% ఆఫ్ ది నెట్ యాన్యువల్ వాల్యూ ఉంటది. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బారోవ్డ్ అనేది 70% ఆఫ్ ది ఎన్ఏవి కంటే ఎక్కువ ఉందనుకోమ్మా, ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉందనుకో, అప్పుడు మనకి ఏమో రావచ్చు? లాస్ అనేది రావచ్చు. లేదు మనకి 70% ఆఫ్ ఎన్ఏవిఏ ఎక్కువ ఉంది ఇంట్రెస్ట్ కంటేని అని చెప్పేసి అంటే ఏం రావచ్చమ్మా? ఇన్కమ్ రావచ్చు. సో ఇన్కమ్ రావచ్చు, లాస్ రావచ్చు, లేకపోతే నిల్ రావచ్చు. ఇలా ఏదైనా వచ్చే అవకాశం అనేది ఉంది. ఎక్కడ? లెట్అవుట్ ప్రాపర్టీకి సంబంధించిన దాంట్లో అవుట్కమ్ అనేది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది లాస్ రావచ్చు, ఇన్కమ్ రావచ్చు, లేదా నిల్ రావచ్చు.
సో కానీ ఇక్కడ సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో మనకి ఏమొస్తుందంట, ఏదర్ నిల్ గానీ ఆర్ లాస్, నిల్ గానీ లాస్ గానీ వస్తుంది. ఇన్కమ్ మాత్రం రాదు. ఎందుకు రాదు అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ఎక్కడా కూడా ఇన్కమ్ కాలం అంతా కూడా నిల్ ఉంటుంది. సో ఓన్లీ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బారోడ్ ఒకటే వాల్యూ ఉంటే కనుక అది వాల్యూ వస్తుంది. అదే ఒకవేళ లాస్ కింద మనకి టర్న్ అవుతుంది. ఇక్కడ మనకి ఏదో నిల్ రావచ్చు లేదా లాస్ రావచ్చు. అదే లెట్అవుట్ ప్రాపర్టీ అయితే కనుక మనకి ఏం రావచ్చు అమ్మా, లాస్ రావచ్చు, ఇన్కమ్ రావచ్చు లేదా నిల్ రావచ్చు. లాస్ రావచ్చు, ఇన్కమ్ రావచ్చు లేదా నిల్ అనేది వచ్చే అవకాశం అనేది ఉందంట. ఓకే రైట్ సార్. మరి డీమ్డ్ టు బి లెట్అవుట్ కేసెస్ ఏంటి? డీమ్డ్ టు బి లెట్అవుట్. సో డీమ్డ్ టు బి లెట్అవుట్ is also equal to లెట్అవుట్ ప్రాపర్టీ అమ్మా, ఈక్వల్ టు లెట్అవుట్ ప్రాపర్టీ కింద మనం ట్రీట్ చేస్తామంట. సో లెట్అవుట్ ప్రాపర్టీ కింద క్యాలిక్యులేషన్ అనేది ఉంటది. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ deemed to be let out property is equal to let out property. అంటే ఏమొస్తుంది ఇక్కడ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ లెస్ ప్రాపర్టీ ట్యాక్సెస్ ఆర్ మున్సిపల్ ట్యాక్సెస్ మనం మైనస్ చేస్తాం. తీసేసిన తర్వాత నెట్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. దాంట్లోంచి డిడక్షన్స్ అనేవి మనం మైనస్ చేస్తాం. ఏముంటాయి, స్టాండర్డ్ డిడక్షన్ 30% ఆఫ్ ది ఎన్ఏవి, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ బారోడ్, paid or payable. సో సేమ్ ఇదంతా కూడా సేమ్ గా వస్తుందమ్మా. బ్యాలెన్స్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది వస్తుంది. ఇక్కడ నెట్ అవుట్కమ్ ఎలా రావచ్చు సార్, ఏదర్ నిల్ రావచ్చు, లాస్ రావచ్చు, లేకపోతే ఇన్కమ్ అనేది రావచ్చు, ఎలాగైనా రావచ్చు. సో అందుకనే ఏమంటున్నాం, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇన్కమ్ ఫ్రమ్ డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీ ఈజ్ ఈక్వల్ టు లెట్అవుట్ ప్రాపర్టీ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే రైట్. సో ఇక్కడ అవుట్కమ్ గురించి, నెట్ రిజల్ట్ గురించి ఇక్కడ మనకు ఒక కమెంట్ చేస్తున్నాడమ్మా. ఏంటంటే కనుక లెట్అవుట్ ప్రాపర్టీ అయితే కనుక ఎనీ ఆఫ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ లాస్, దీన్నే మనం ఏమనుకున్నాం, నిల్ రావచ్చు లేదా ఇన్కమ్ రావచ్చు లేదా లాస్ రావచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదే సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆర్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయితే కనుక ఏదర్ నిల్ రావచ్చు లేదా లాస్ రావచ్చు అని అంటున్నాడు. ఈ సబ్జెక్ట్ టు మాక్సిమం ఆఫ్ 2 lakhs అన్నాడు. ఇది తర్వాత మాట్లాడుకుందాం అమ్మా. ఈ రెస్ట్రిక్షన్ ఆర్ లిమిట్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే ఇద్దరు నిల్ రావచ్చు, లాస్ రావచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాగే డీమ్డ్ టు బి లెట్అవుట్ ప్రాపర్టీలో కూడా మనకి ఏం రావచ్చు అంటమ్మా, ఎనీ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ లాస్, ఎనీ ఇన్కమ్ ఆర్ లాస్ అని చెప్పేసి ఎనీ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ఆర్ లాస్ గురించి రావచ్చు అని చెప్పేసి అన్నాడు. యాజ్ లైక్ లెట్అవుట్ ప్రాపర్టీ, ఇది కూడా లెట్అవుట్ ప్రాపర్టీ లాగే అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. సార్ ప్రాపర్టీ హెల్డ్ యాజ్ స్టాక్ ఇన్ ట్రేడ్, దీన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇది కంప్లీట్ గా మనం ఒక సెపరేట్ డిస్కషన్ కింద మనం మాట్లాడుకుందాం. ఓకే రైట్. నెక్స్ట్ we will move on to ఇక్కడ కంప్యూటేషన్ ఫార్మాట్స్ అమ్మ. ఇవి ఈ కంప్యూటేషన్ ఫార్మాట్స్ లోంచి మనం తెలుసుకోవాల్సింది ఇంకేమన్నా ఉన్నాయంటే ఈ కంప్యూటేషన్ లో ప్రతి ఆస్పెక్ట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సపోజ్ లెట్అవుట్ ప్రాపర్టీ గురించి తీసుకుంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మైన్ చేయాలి. ఏమేమి నేర్చుకోవాలి అని చెప్పేసి అంటే కనుక గ్రాస్ యాన్యువల్ వాల్యూ నేర్చుకోవాలి, తర్వాత మున్సిపల్ ట్యాక్సెస్ గురించి నేర్చుకోవాలి, తర్వాత స్టాండర్డ్ డిడక్షన్ గురించి నేర్చుకోవాలి, తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్. ఈ 4 ఆస్పెక్ట్స్ గురించి మనం నేర్చుకుంటే వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు క్యాలిక్యులేట్ ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే సో కాబట్టి ఫస్ట్ మనం యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ కి వెళ్దాం అమ్మా. ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే కనుక లెట్అవుట్ ప్రాపర్టీని ఫస్ట్ చూస్తున్నాం అమ్మా. ఆ తర్వాత సెల్ఫ్ ఆక్యుపైడ్, డీమ్డ్ టు బి లెట్అవుట్ కేసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే సో ఫస్ట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. ఓకే డిటర్మినేషన్ ఆఫ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ రైట్. ఒకసారి ఇక్కడ చార్ట్ ఉంటదమ్మా, ఈ చార్ట్ అనేది చూడండి. సో ఫస్ట్ సెక్షన్ 23లో మనకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది చెప్తున్నాడమ్మా. ఓకే
ఇక్కడ ఫస్ట్ కంపేర్ ఫెయిర్ రెంట్ విత్ మున్సిపల్ వాల్యూ అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. సో ఇక్కడ మున్సిపల్ వాల్యుయేషన్ తో మనం ఏం చేయాలంటమ్మా, ఫెయిర్ రెంట్ అంటే విచ్ ఇస్ మార్కెట్ రెంట్. అంటే ఇక్కడ ఫస్ట్ మనం కంపేర్ చేయాల్సింది ఏంటి అని చెప్పేసి అని అనుకుంటే కనుక స్టెప్ 1 కంపేర్ ఫెయిర్ రెంట్. ఫెయిర్ రెంట్ అంటే ఏంటి, మార్కెట్ రెంట్ విత్ కంపేర్ ఫెయిర్ రెంట్ విత్ మున్సిపల్ వాల్యూ. అమ్మా ఒకటి గుర్తుపెట్టుకోండి, మున్సిపల్ వాల్యూ అంటే ఏంటంటే మున్సిపల్ ట్యాక్సెస్ లెవీ చేయడానికి మున్సిపల్ ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో అవి లెవీ చేయడానికి గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ ఒక వాల్యూ డిసైడ్ చేస్తుందమ్మా. ఆ వాల్యూ మీద మనకి సమ్ పర్సంటేజ్ అనేది ఇక్కడ మున్సిపల్ ట్యాక్సెస్ కింద మనం లెవీ చేస్తాం. ఆ మున్సిపల్ ట్యాక్సెస్ డిటర్మినేషన్ కోసం వాల్యూ ఏదైతే అసర్టైన్ అయ్యిందో ఆ వాల్యూ గాని ఆర్ మార్కెట్ లో ఉండే రెంట్, మార్కెట్ రెంట్ గాని, ఈ రెండింటిని కంపేర్ చేసి మనం ఇది ఇన్కమ్ కానీ ఇన్కమ్ గురించి చూస్తున్నాం కదమ్మా, రెండింటిని కంపేర్ చేసి ఏది సెలెక్ట్ చేసుకోమంటారంటే విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. సో దీన్ని ఏమంటారు, విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్, ఏది ఎక్కువైతే దాన్ని తీసుకుంటాం అంట. ఫెయిర్ రెంట్ కానీ లేకపోతే మున్సిపల్ వాల్యూ కానీ రెండిట్లో ఏది ఎక్కువైతే ఆ వాల్యూని ఎలా తీసుకుంటాం, we will consider it as step 1 value. మీ మెటీరియల్స్ లో వేరేగా ఉంటది, కానీ మన భాష మనం సపరేట్ గా దీనికోసం అక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది. అలా కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడ కొంచెం క్లారిటీగా నేను చెప్తాను. ఆ క్లారిటీ కోసం నేను చెప్పిన మెథడాలజీ అంటే నేను చెప్పిన వర్డ్ వర్బాటమ్ మీరు యూజ్ చేయండి. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ స్టెప్ 1 వాల్యూ. విల్ కన్సిడర్ ఇట్ యాజ్ స్టెప్ 1 వాల్యూ కింద మనం తీసుకుంటా ఉంటాం. దేన్ని కంపేర్ చేస్తున్నాం, మార్కెట్ లో ఇదే ప్రిన్సెస్ కి రెంట్ ఎంత వస్తుంది, ఇదే ఏరియాలో మనకి ఇదే ప్రిన్సెస్ కి ఇదే ఇంత ఎస్ఎఫ్టీకే ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న హౌస్ కి రెంట్ ఎంత వస్తుంది అనేది మార్కెట్ రెంట్ అమ్మా. దాన్ని ఫెయిర్ రెంట్ అని చెప్పేసి అంటాం. దాన్ని దేంతో కంపేర్ చేస్తాం, మున్సిపల్ వాల్యూ. సార్ మున్సిపల్ వాల్యూ అనేది ఏంటి సార్ ఇది అని చెప్పేసానంటే, మున్సిపల్ ట్యాక్సెస్ లెవీ చేయడానికి ఒక వాల్యూ అనేది డిటర్మైన్ చేస్తారు. అంటే జనరల్ గా ఇన్కమ్ మీద ట్యాక్స్ అనేది వేస్తారమ్మా. ఆ ప్రాపర్టీ మీద ఎంత ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్ మీద మనం ఏమంటారు, దాని మీద పర్సంటేజ్ ఆఫ్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. సో అలాంటప్పుడు దాన్ని మున్సిపల్ వాల్యూ ఫర్ ది డిటర్మినేషన్ ఆఫ్ మున్సిపల్ ట్యాక్సెస్, లోకల్ గవర్నమెంట్ లెవీ చేసే ట్యాక్సెస్ ని డిటర్మైన్ చేయడానికి ఏదైతే వాల్యూ అనేది డిసైడ్ చేస్తామో ఆ వాల్యూ నమ్మా. సో కంపేర్ దిస్ ఫెయిర్ రెంట్ విత్ మున్సిపల్ వాల్యూ. ఓకే, సో విచ్ ఎవర్ ఈజ్ ఏం తీసుకుంటామంట, హయ్యర్ ఇన్కమ్ కాబట్టి ఏది ఎక్కువైతే అదే తీసుకుంటాం మనం ట్యాక్స్ చేయడానికి. సో అది ఎగ్జామ్షన్ కానీ రిడక్షన్ కానీ అయితే విచ్ ఎవర్ ఈజ్ లోయర్ అనేవాడిని, కానీ ఇది ఏమంటున్నాడమ్మా, హయ్యర్. ఎందుకు అని చెప్పినట్టు ఏది ఇన్కమ్ ట్యాక్స్ చేయాలనేది రెండిట్లో ఏది ఎక్కువ ఇన్కమ్ ఉంటే అది కాదు ట్యాక్స్ చేయమంటాడు. సో కాబట్టి కన్సిడర్ ఇట్ యాజ్ స్టెప్ 1 వాల్యూ. ఓకే, నెక్స్ట్ స్టెప్ 2. సార్ స్టెప్ 2 ఏంటి సార్ అంటే కంపేర్ step 1 value with standard rent. Okay, so step 1 value ni standard rent తో మనం కంపేర్ చేయాలంటాం. వాట్ ఈస్ స్టాండర్డ్ రెంట్ అంటే రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం ఏంటమ్మా, రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం నువ్వు ఎంతకంటే రెంట్ ఛార్జ్ చేయకూడదు అని చెప్పేసి ఏదైతే మీకు రెంట్ కంట్రోల్ యాక్ట్ లో మనకి స్పెసిఫై చేస్తారో ఆ స్పెసిఫై చేసిన రెంట్ ని దాన్ని ఏమంటారంటమ్మా, స్టాండర్డ్ రెంట్ అంటారంట. అందుకంటే ఎక్కువ ఛార్జ్ చేయకూడదు కదా, అలాంటప్పుడు అందుకంటే ఎక్కువ నువ్వు రెంట్ ఛార్జ్ చేయకూడదు అన్నప్పుడు అందుకంటే ఎక్కువ నువ్వు ట్యాక్స్ చేయకూడదు. కాబట్టి వీడేం చేస్తాడంటే ఈ రెండింటిని చూసి విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటాడు అంటాము. విచ్ ఎవర్ ఈజ్ లోయర్. సో ఈ రెండిట్లో ఏది తక్కువైతే ఆ వాల్యూ తీసుకుంటారంట. సార్ ఒకవేళ ఏదైనా స్టేట్ లో ఈ రెంట్ కంట్రోల్ యాక్ట్ అనేది లేదు, అప్పుడు ఏం చేస్తారు సార్
అంటే రెంట్ కి ఎంతవరకు ఛార్జ్ చేయాలనే రెగ్యులేషన్ ఏదైనా స్టేట్ లో లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అక్కడ స్టాండర్డ్ రెంట్ అనేది ఉండదు. ఇఫ్ దేర్ ఇస్ నో స్టాండర్డ్ రెంట్, నో స్టెప్ 2. జాగ్రత్తగా చూడండి. ఇఫ్ దేర్ ఈస్ నో స్టాండర్డ్ రెంట్, then there is no step 2. అమ్మా స్టెప్ 2 లేదు, ఎందుకంటే స్టాండర్డ్ రెంట్ లేదు అని చెప్పేసి స్టాండర్డ్ రెంట్ ని 0 వేసుకున్నాం అనుకోమ్మా, స్టెప్ 1 వాల్యూ ఆర్ 0, విచ్ ఎవర్ ఇస్ లోయర్ అంటే 0 వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అసలు స్టాండర్డ్ రెంట్ లేకపోతే అసలు స్టెప్ 2 ఏ చేయకండి. స్టెప్ 1 వాల్యూనే విల్ బి కన్సిడర్డ్ as హియర్. ఇలాంటి కేసులో దేర్ ఇస్ నో స్టాండర్డ్ రెంట్ అనుకుంటే కనుక దెన్ అప్పుడు ఏమనుకోవాలంట, స్టెప్ 1 వాల్యూ కన్సిడర్డ్ as స్టెప్ 2 వాల్యూ. దీన్ని స్టెప్ 1 వాల్యూనే స్టెప్ 2 వాల్యూ కింద మనం కన్సిడర్ చేసేస్తామంట. ఒకవేళ ఎక్కడ స్టాండర్డ్ రెంట్ అనేది ఎక్కడ లేకపోతే, లేని సిచ్యువేషన్ లో. ఓకే రైట్. నెక్స్ట్ స్టెప్ సార్ స్టెప్ 2 కూడా అయింది సార్. ఇప్పుడు స్టెప్ 3. ఈ స్టెప్ 3 లో మనం ఏమనుకున్నామంటే కనుక లెట్అవుట్ ప్రాపర్టీలో మనం లెట్అవుట్ కి ఇస్తున్నాం కదా సార్, యాక్చువల్ రెంట్ ను మనం ఎక్కడ కన్సిడర్ చేయమంటే మనం డిటర్మినేషన్ ఆఫ్ యాన్యువల్ వాల్యూలో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్ విల్ బి యాక్చువల్ రెంట్. మన యాక్చువల్ రెంట్ మనం కన్సిడర్ చేసింది వస్తుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామంట. సో అలా మాట్లాడుకున్నప్పుడు యాక్చువల్ రెంట్ ని మనం కన్సిడర్ చేస్తామంట. ఎక్కడ కన్సిడర్ చేస్తామంట, స్టెప్ 3 వాల్యూలో మనం కన్సిడర్ చేస్తామంట. సో స్టెప్ 3 వాల్యూ అంటే ఏంటి అని చెప్పేసి అంటే కనుక స్టెప్ 3 కంపేర్ స్టెప్ 2 వాల్యూ. మనం స్టెప్ 2 వాల్యూ తీసుకుంటాం సార్. స్టాండర్డ్ రెంట్ లేకపోతే స్టెప్ 1 వాల్యూనే డైరెక్ట్ గా ఏమైపోద్దమ్మా, స్టెప్ 2 వాల్యూ అయిపోద్దమ్మా మనకి. ఓకే సో కాబట్టి కంపేర్ స్టెప్ 2 వాల్యూ విత్, సో స్టెప్ 2 వాల్యూ విత్ దేంతో కంపేర్ చేయాలంట, యాక్చువల్ రెంట్. మనం దేంతో కంపేర్ చేయాలంటమ్మా, యాక్చువల్ రెంట్ తో మనం కంపేర్ చేయాలంట. ఓకే సో ఇప్పుడు యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేసిన తర్వాత ఏమున్నది అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ యాక్చువల్ రెంట్ ని కన్సిడర్ చేసేటప్పుడు సార్ రియల్ గా మీకు వచ్చిన రెంట్ ని కన్సిడర్ చేసేటప్పుడు అన్రియలైజ్డ్ రెంట్ ఏదైనా ఉన్నట్లయితే అన్రియలైజ్డ్ రెంట్ ని మనం కన్సిడర్ చేయాలా వద్దా అని చెప్పేసి అంటే కనుక, సో అన్రియలైజ్డ్ రెంట్ కన్సిడర్ చేయాలా వద్దా అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ అన్రియలైజ్డ్ రెంట్ అంటే ఏంటి అంటే మనకి రియలైజ్ అవ్వని రెంట్ ని మనం అన్రియలైజ్డ్ రెంట్ అని చెప్పేసి అంటాం. ఓకే రైట్. ఇక్కడ యాక్చువల్ రెంట్ అనేది చూసుకుంటున్నప్పుడు మనం అన్రియలైజ్డ్ రెంట్ అంటే మనకి రియలైజ్ అవ్వంది అంటే మన దగ్గర మన ప్రెమిసెస్ లో మన టెనెంట్ ఉంటున్నాడు కానీ వాడు రెంట్ ఇవ్వట్లా. సో రెంట్ ఇవ్వకపోతే అలాంటి అన్రియలైజ్డ్ రెంట్ ని మనం కన్సిడర్ చేయాలా సార్ లేదా అంటే మైనస్ చేయాలి, మైనస్ చేసి తీసుకోవాలా లేదా అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ ఏమంటున్నాడు అంటేనమ్మా, ఇక్కడ ఒక్కసారి చూడండి. సో కంపేర్ స్టెప్ 2 వాల్యూ. ఇక్కడ స్టెప్ 2 వాల్యూ అని రాస్తున్నాను. ఎఫ్ఆర్ ఆఫ్ స్టెప్ 2 అన్నాడు కదా, దీన్ని స్టెప్ 2 వాల్యూ అని చెప్పేసి రాస్తున్నాను. స్టెప్ 2 వాల్యూ విత్ యాక్చువల్ రెంట్. సో యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేశాను. యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేసినప్పుడు యాక్చువల్ రెంట్ అనేది మనకి ఎఫ్ఆర్ అంటే ఇక్కడ స్టెప్ 2 వాల్యూ అమ్మ. సపోజ్ ఇక్కడ రాసుకుందాం మనం. సో కంపేర్ చేసినప్పుడు యాక్చువల్ రెంట్ అనేది ఎక్కువ ఉందంట. దేని మీద, స్టెప్ 2 వాల్యూ కంటే. స్టెప్ 2 వాల్యూ కంటే యాక్చువల్ రెంట్ అనేది ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక we will consider as actual rent as gross annual value. గ్రాస్ యాన్యువల్ వాల్యూని ఎలా తీసుకుంటా ఉంటామా, యాక్చువల్ రెంట్ ని గ్రాస్ యాన్యువల్ వాల్యూ కింద మనం తీసుకుంటాము అని చెప్పేసి చెప్పారు. ఒకవేళ ఈ యాక్చువల్ రెంట్ అనేది లెస్ దాన్ స్టెప్ 2 వాల్యూ కంటే తక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక
ఇక్కడ యాక్చువల్ రెంట్ ని కన్సిడర్ చేసినప్పుడు మనం వి షుడ్ ఎక్స్క్లూడ్ అన్రియలైజ్డ్ రెంట్. అన్రియలైజ్డ్ రెంట్ ని మైనస్ చేయాలంటే ఇప్పుడు ఇఫ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, కండిషన్ సాటిస్ఫై చేస్తే కనుక అంటున్నాడు. ఆ కండిషన్ సాటిస్ఫై చేయడం అనేది ఏంటనేది తర్వాత మాట్లాడుకుందాం. సో ఫస్ట్ యాక్చువల్ రెంట్ ని ఇక్కడ దేంతో కంపేర్ చేస్తే స్టెప్ 2 వాల్యూతో కంపేర్ చేస్తే యాక్చువల్ రెంట్ అనేది తక్కువ ఉంది, స్టెప్ 2 వాల్యూ అనేది ఎక్కువ ఉంది అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు మనం రీజన్స్ ఐడెంటిఫై చేయాలంట. we need to analyze reasons. ఓకే, సో ఇక్కడ యాక్చువల్ రెంట్ ఈజ్ లెస్ దాన్ స్టెప్ 2 వాల్యూ బికాస్ ఆఫ్ వేకెన్సీ. మా వేకెన్సీ వల్ల అయితే గనక, వేకెన్సీ రీజన్ వల్ల అక్కడ మనకి యాక్చువల్ రెంట్ ఎందుకు తక్కువ ఉంది, మనకి రెంట్ వచ్చిందే తక్కువ ఉందంట. ఎందుకు తక్కువ ఉంది సార్ అని చెప్పేసానంటే మన దగ్గర ఉన్నవాడు ఖాళీ చేసి వెళ్ళిపోవడంతో ఆ టోటల్ ప్రెమిసెస్ అనేది 4 నెలలు మాత్రమే నేను రెంట్కి ఇచ్చాను, మిగతా 8 నెలల్లో ఖాళీగా ఉంది. ఆ ఖాళీగా ఉండడం వల్ల యాక్చువల్ రెంట్ అనేది నాకు రావాల్సిన రెంట్ అనేది తగ్గింది. సో కాబట్టి స్టెప్ 2 వాల్యూ అనేది ఏముంది, యాక్చువల్ రెంట్ కంటే తక్కువ ఉంది, ఓన్లీ బికాస్ ఆఫ్ వేకెన్సీ. ఒకవేళ వేకెన్సీ లేకుండా పూర్తిగా మొత్తం కంప్లీట్ పీరియడ్ అంతా కూడా మనకి ఇక్కడ రెంట్ కి ఇచ్చేసినట్లయితే అక్కడ ఏమవుతుందమ్మా, స్టెప్ 2 వాల్యూ మించిపోయేది. సార్ స్టెప్ 2 వాల్యూ ఎంత వచ్చిందంటే కనుక నార్మల్ గా నేను రెంట్ కి ఎంత ఇచ్చానంటే మంత్లీ 15,000 కి రెంట్ కి ఇచ్చానంటమ్మా. అంటే మంత్లీ 15,000 ఇంటూ 4 మంత్స్ వాడు రెంట్ కి తీసుకున్నాడు అంటే ఎంత వచ్చింది, 60,000 వచ్చింది. నార్మల్ గా స్టెప్ 2 వాల్యూ ఎంత వచ్చిందంటే కనుక సపోజ్ స్టెప్ 2 వాల్యూ అనేది 1,20,000 వచ్చిందమ్మా. ఓకే, స్టెప్ 2 అనేది 1,20,000 వచ్చింది. కానీ ఇక్కడ 60,000 నాకు యాక్చువల్ రెంట్ వచ్చింది. ఒకవేళ రిమైనింగ్ 8 మంత్స్ కూడా నేను ఫ్లాట్ అవుట్ కి ఇచ్చేసినట్లయితే ఎంత వచ్చిందమ్మా, 15,000 ఇంటూ 12 అంటే 1,80,000 నాకు వచ్చి ఉండేది. సో అప్పుడు 1,80,000 ని 1,20,000 తో కంపేర్ చేస్తే కనుక 1,80,000 ఎక్కువ కాబట్టి అప్పుడు నేను యాక్చువల్ రెంట్ కన్సిడర్ చేసేవాడిని. కానీ ఓన్లీ 4 మంత్సే మాత్రమే నేను లెట్అవుట్ కి ఇవ్వడం వల్ల నాకు 60,000 మాత్రమే రిసీవ్ అయింది. సో ఇక్కడ దేని వల్ల మనకి తగ్గిందమ్మా, బికాస్ ఆఫ్ ది వేకెన్సీ వల్ల. ఇక్కడ 8 నెలలు వేకెంట్ గా ఉండడం వల్ల మనకి ఏమైంది, ఇక్కడ యాక్చువల్ రెంట్ ఈజ్ లెస్ దాన్ స్టెప్ 2 వాల్యూ అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో స్టెప్ 2 వాల్యూ కంటే యాక్చువల్ రెంట్ తగ్గడానికి కారణం ఏంటి, ఈ సిచ్యువేషన్ లో మనకి వేకెన్సీ 8 నెలలు వేకెంట్ గా ఉండడం వల్ల, ఖాళీగా ఉండడం వల్ల అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం తీసుకుంటాడంటమ్మా, యాక్చువల్ రెంట్ నే గ్రాస్ యాన్యువల్ వాల్యూ కింద తీసుకుంటాడంటమ్మా. ఓకే సార్, ఎనీ అదర్ రీజన్ అదర్ దాన్ వేకెన్సీ, ఎనీ అదర్ రీజన్ వల్ల మనకి ఇక్కడ సపోజ్ నేను 8 నెలలు సార్ 12 నెలల్లో 4 నెలలు మాత్రమే లెట్అవుట్ కి ఇచ్చానమ్మా, మిగతా 8 నెలలు నేనే సెల్ఫ్ ఆక్యుపైడ్ ఉండకపోయానమ్మా. సో అది వేకెన్సీ వల్ల నాకు అమౌంట్ తక్కువ వచ్చిందా అంటే, యాక్చువల్ రెంట్ అనేది తక్కువ వచ్చిందా అంటే, యాక్చువల్ రెంట్ అనేది తక్కువ రావడానికి వేకెన్సీ కారణం కాదు, నా సెల్ఫ్ ఆక్యుపైడ్ కారణం. సో ఎనీ అదర్ రీజన్ అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం తీసుకోవాలంటమ్మా, స్టెప్ 2 వాల్యూ విల్ బికమ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. గ్రాస్ యాన్యువల్ వాల్యూ కింద మనకి స్టెప్ 2 అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సో గ్రాస్ యాన్యువల్ వాల్యూ స్టెప్ 2 వాల్యూ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. సో దిస్ ఈస్ the gross annual value determination with respect to let out property. Let out property కి సంబంధించిన gross annual value determination. మనకి సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అనుకుంటే కనుక సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీలో గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత తీసుకున్నాం, మనం నిల్ అని చెప్పేసి చెప్పుకున్నాం. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ నిల్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సార్ డీమ్డ్ టు బి లెట్ అవుట్ అంటే, డీమ్డ్ టు బి లెట్ అవుట్ లో మా డీమ్డ్ టు బి లెట్ అవుట్ కేసులో ఇది యాజ్ దట్ ఆఫ్ ది లెట్ అవుట్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం మనం. కానీ ఇక్కడ డీమ్డ్ టు బి లెట్ అవుట్ లో ఏముండదు, యాక్చువల్ రెంట్ ఉండదు. అది ప్రిన్సెస్ వేకెంట్ గా ఉన్నదాన్ని లెట్ అవుట్ ఇచ్చినట్టు భావిస్తున్నాం అంతే, కానీ ఇవ్వలేదు, లెట్ అవుట్ కి ఇవ్వలేదు. లెట్ అవుట్ ఇస్తే లెట్ అవుట్ కింద క్లాసిఫై అయిపోయేది. అలా లెట్ అవుట్ కి ఇవ్వకుండా ఖాళీగా ఉన్న ప్రాపర్టీని ఏమంటామమ్మా, డీమ్డ్ టు బి లెట్ అవుట్ కేసు అని చెప్పేసి మనం మాట్లాడతాం. అలా డీమ్డ్ టు బి లెట్ అవుట్ ఖాళీగా ఉన్న ప్రిన్సెస్ ని మనం డీమ్డ్ టు బి లెట్ అవుట్ కింద మనం నేషనల్ ఇన్కమ్ కింద ట్యాక్స్ చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అలాంటి కేసులో మనకి యాన్యువల్ వాల్యూ ఎలా డిటర్మైన్ చేస్తారంటే కనుక స్టెప్ 2 వాల్యూ అమ్మా. ఏంటమ్మా, స్టెప్ 2 వాల్యూ విల్ బికమ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ.
ఇక్కడ కూడా గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది అవసరం అవుతుంది. సో డీమ్డ్ టు బి లెట్ అవుట్ కేసులో మనకి ఏమవుతుంది, గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది ఇక్కడ కూడా గ్రాస్ యాన్యువల్ వాల్యూ రిక్వైర్డ్ కదా. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అంటే ఏంటి, ఇక్కడ స్టెప్ 2 వాల్యూ. దేర్ ఇస్ నో స్టెప్ 3. మరి డీమ్డ్ టు బి లెట్ అవుట్ లో ఏముండదంట, స్టెప్ 3 ఉండదు. సో దేర్ ఇస్ నో స్టెప్ 3. స్టెప్ 3 ఎందుకు ఉండదమ్మా, యాక్చువల్ రెంట్ అనేది ఇక్కడ లేదు. యాక్చువల్ రెంట్ అనేది ఉంటేనే స్టెప్ 3 అనేది ఉంటది. యాక్చువల్ రెంట్ అనేది ఎక్కడ ఉంటది, లెట్ అవుట్ ప్రాపర్టీస్ లో ఉంటది. సో కాబట్టి లెట్ అవుట్ ప్రాపర్టీస్ లో స్టెప్ 3 ఉంటది, కానీ ఇక్కడ డీమ్డ్ టు బి లెట్ అవుట్ కేసులో దేర్ ఇస్ నో స్టెప్ 3. స్టెప్ 3 అనేది ఉండదు అని చెప్పేసి చెప్తున్నాడు. కాబట్టి స్టెప్ 2 వాల్యూ విల్ బికమ్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ అని చెప్పేసి మనకి చెప్తున్నాడు అమ్మా. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు యాన్యువల్ వాల్యూ, గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్. మా దిలీప్ Yes, sir. అర్థమైందమ్మా. Admin, sir. సో ఫస్ట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ గురించి చెప్పమ్మా. ఫస్ట్ ఎలా లెట్ అవుట్ ప్రాపర్టీకి ఎలా చేస్తాం అనుకున్నాం, దేని కంపేర్ చేస్తాం అని చెప్పేసి చెప్తున్నాం. ఇక్కడ Market value, municipal value. మార్కెట్ వాల్యూని మున్సిపల్ వాల్యూని. వాట్ ఈస్ మున్సిపల్ వాల్యూ, Tax ఏ వాల్యూ మీద అయితే మున్సిపల్ levy ట్యాక్సెస్ చేస్తాం. మీద లెవీ చేయడానికి ఒక వాల్యూ అనేది డిసైడ్ చేస్తారు. మున్సిపల్ వాల్యూ అంటే ఆ ప్రాపర్టీకి వచ్చే ఇన్కమ్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అంటే ఆ ఇయర్ కి ఇన్కమ్ ఎంత వస్తుందనే దాని మీద మనకి ట్యాక్సెస్ అనేది లెవీ చేస్తారు. సో అలా డిసైడ్ చేసిన మున్సిపల్ వాల్యూని మనం తీసుకుంటాం అమ్మా. ఓకే, Yes, sir. సో మున్సిపల్ వాల్యూని దేంతో కంపేర్ చేస్తాం, Fair market value, sir. మార్కెట్ వాల్యూ, మార్కెట్ రెంట్ తో కంపేర్ చేస్తాం. రెండిట్లో ఏది ఎక్కువ ఉన్నది తీసుకుంటాం, తక్కువ ఉన్నది తీసుకుంటామా. ఎక్కువ ఉన్నది తీసుకుంటాం. సో ఎక్కువ ఉన్నది తీసుకుంటే ఏమొస్తుంది, స్టెప్ 1 వాల్యూ వస్తుంది. Yes, sir. ఆ స్టెప్ 1 వాల్యూ దేంతో కంపేర్ చేయాలమ్మా, Standard rent తో. స్టాండర్డ్ రెంట్ అంటే Rent Control Act లో ఇంతకన్నా మించకూడదని చెప్పి ఒక ఎంతైతే స్పెసిఫై చెప్తారో లిమిట్. ఆ వాల్యూ స్టాండర్డ్ రెంట్ అంటాం. ఒకవేళ స్టాండర్డ్ రెంట్ లేకపోతే ఎక్కడైనా కేసులో ఇప్పుడు స్టెప్ 1 వాల్యూ స్టెప్ 2 వాల్యూ కింద తీసుకోవాలి. స్టెప్ 1 వాల్యూ విల్ బికమ్ స్టెప్ 2 వాల్యూ. ఇంకా స్టెప్ 2 డైరెక్ట్ గా స్కిప్ చేసేస్తాం. ఓకే, సో ఆ తర్వాత స్టెప్ 2 వాల్యూ దేంతో కంపేర్ చేయాలి, యాక్చువల్ రెంట్, సార్. సో యాక్చువల్ రెంట్ ఎక్కువ ఉందనుకో స్టెప్ 2 వాల్యూ కంటే, అప్పుడు ఏమవుద్ది, యాక్చువల్ రెంట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ. డైరెక్ట్ గా యాక్చువల్ రెంట్ ని మనం గ్రాస్ యాన్యువల్ వాల్యూ కింద తీసుకుంటాం. ఒకవేళ ఆ యాక్చువల్ రెంట్ అనేది తక్కువ ఉందనుకో, దేనివల్ల, స్టెప్ 2 వాల్యూ కంటే తక్కువ ఉందంట, అప్పుడు యాక్చువల్ రెంట్ ని కన్సిడర్ చేసేటప్పుడు అన్రియలైజ్డ్ రెంట్ ఏం చేయాలి, మైనస్ చేయాలి, అవసరం లేదా. కండిషన్ సాటిస్ఫై చేస్తే మైనస్ చేయాలి. కండిషన్స్ ఉంటాయి, కండిషన్ సాటిస్ఫై చేస్తే మైనస్ చేయొచ్చు, లేకపోతే మైనస్ చేయకూడదు. సో అలా వచ్చిన యాక్చువల్ రెంట్ ని మనం స్టెప్ 2 వాల్యూ కంటే తక్కువ ఉంది అనుకుంటే కనుక మనం అక్కడ ఏం చెక్ చేయాలి, రీజన్స్ చెక్ చేయాలి. రీజన్ ఏంటమ్మా, బికాస్ ఆఫ్ వేకెన్సీ. వేకెన్సీ అనేది ఎలా తెలుస్తుంది, ఆ ప్రెమిసెస్ వేకెంట్ గా ఉన్న పీరియడ్ ని మనకి రెంట్ రాదు కాబట్టి అది ఆ పీరియడ్ కూడా రెంట్ వచ్చినట్లయితే అని చెప్పేసి తీసుకున్నాం అనుకోమ్మా, అప్పుడు ఏమవుతుంది, ఆ రెంట్ ని మన యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేసుకోవచ్చు కదా. సో స్టెప్ 2 వాల్యూతో కంపేర్ చేసుకోవచ్చు. అలా కంపేర్ చేసుకున్న వాల్యూ చూసుకుంటే కనుక అక్కడ యాక్చువల్ రెంట్ ఎక్కువ ఉంది అనుకోమ్మా, ఒకవేళ ఆ పీరియడ్ కి అంటే మనకి ఎక్కడైతే వేకెంట్ గా ఉన్న పీరియడ్ ఉందో ఆ వేకెంట్ గా ఉన్న పీరియడ్ కి రెంట్ కూడా కలిపేసి యాక్చువల్ రెంట్ కలిపితే అప్పుడు స్టెప్ 2 వాల్యూ కంటే ఎక్కువ ఉండదు అనుకోమ్మా, అప్పుడు ఏం చేయాలి, యాక్చువల్ రెంట్ ని తీసుకోవాలి సార్. అక్కడ ఏంటి, ఇక్కడ వేకెన్సీ వల్ల మాత్రమే అక్కడ యాక్చువల్ రెంట్ అనేది తగ్గింది, లేకపోతే స్టెప్ 2 వాల్యూ కంటే ఎక్కువ ఉందను అని చెప్పేసి మనం అనుకుంటాం. అందువల్ల వేకెన్సీ వల్ల మాత్రమే తగ్గింది. రీజన్ ఏంటి, వేకెన్సీ అనుకుంటే కనుక ఏం చేయాలి, యాక్చువల్ రెంట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ తీసుకోవాలి. ఓకే, అదర్ దాన్ వేకెన్సీ అనుకుంటే ఫెయిర్ రెంట్ సార్. స్టెప్ 2 వాల్యూ విల్ బికమ్ ద గ్రాస్ గ్రాస్ యాన్యువల్ యాన్యువల్ వాల్యూ. వాల్యూ. అర్థమైందమ్మా. Yes, sir. సో డీమ్డ్ టు బి లెట్ అవుట్ కేసులో యాన్యువల్ వాల్యూ ఎలా ఉంటది, Step 2 values. స్టెప్ 2 వాల్యూ విల్ బికమ్ గ్రాస్ యాన్యువల్ Gross వాల్యూ. annual value. ఓకేనమ్మా. Yes, sir. ఎందుకంటే అక్కడ యాక్చువల్ రెంట్ లేదు కాబట్టి మనం యాక్చువల్ రెంట్ తో కంపేర్ చేసేటట్టు స్టెప్ 3 అనేది చేయలేం. అర్థమైందమ్మా. Yes, sir. Admin. రైట్. తర్వాత సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత తీసుకుంటాం అనుకున్నాం, Nil, sir. Zero. nil. ఓకేనమ్మా. Yes, sir. రైట్.
సో ఇక్కడ అన్రియలైజ్డ్ రెంట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నామమ్మా. అన్రియలైజ్డ్ రెంట్ కి మనకి క్లెయిమ్ అవ్వాలి అంటే కనుక కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం. అంతేనమ్మా ఎస్ సార్. దిలీప్? ఎస్ సార్. సో అన్రియలైజ్డ్ రెంట్ కి సంబంధించిన కండిషన్స్ ఒకటి మనం చూసేసి ఇవాళ క్లాస్ ఆఫ్ చేద్దాం అమ్మా. ఓకే, ఇక్కడ అన్రియలైజ్డ్ రెంట్ అని చెప్పేసి చెప్పినట్లు ఉండమ్మా. ఇన్ అడాప్టింగ్ యాక్చువల్ రెంట్, ఓకే, ది అమౌంట్ ఆఫ్ రెంట్ విచ్ ఈస్ నాట్ capable of being realized shall be excluded if the following conditions are prescribed in rule 4 are satisfied. మా రూల్ 4 లో చెప్పిన కండిషన్స్ సాటిస్ఫై చేస్తే గనక అని చెప్పేసి అంటున్నాడు. ఏంటవి? టెనెన్సీ ఇస్ బోనఫైడ్. బోనఫైడ్ అంటే బెనిఫిటెడ్. టెనెంట్ ఇవ్వాలి, బెనిఫిట్ పొంది ఉండాలి. సార్ బెనిఫిట్ పొంది ఉండడం అంటే ఏంటి? మనకి రెంట్ ఇవ్వకుండా వాడు బెనిఫిట్ పొంది ఉండాలి. సో ఆ టెనెంట్ ఆ హౌస్ ని ఎంజాయ్ చేసి రెంట్ పే చేయకుండా ఉన్నాడు అనుకోమ్మా, వాడిని ఏమంటాం? బెనిఫిటెడ్ పర్సన్ అంటాం. దాన్ని ఇక్కడ బోనఫైడ్ అని చెప్పేసి అంటున్నాడు. ఓకే, టెనెన్సీ ఇస్ బోనఫైడ్. ఓకే, టెనెంట్ బెనిఫిట్ పొంది ఉండాలి. Defaulting tenant has vacated or steps have been taken to compel him to vacate the property. అంటే ఎవడైతే రెంట్ పే చేయలేదో టెనెంట్ ఎవడైతే ఉన్నాడో డిఫాల్టింగ్ టెనెంట్ ని మనం బయటికి పంపించాలంటే ఇంట్లోంచి. ఆడు రెంట్ పే చేయకపోయినా మన ఇంట్లోనే ఉంచుకుంటున్నామంటే అక్కడ మనం రెంట్ అనేది ఇక్కడ యాక్చువల్ మనకి అన్రియలైజ్డ్ రెంట్ రాలేదని చెప్పేసి మనం క్లెయిమ్ చేసుకోవడానికి కుదురుతుంది. అంటే అట్లీస్ట్ వాడిని బయటికి పంపించేయడానికి స్టెప్స్ అనేది తీసుకోవాలి. లైక్ ఎవిక్షన్ నోటీస్ అనేది ఇవ్వడం, లేకపోతే లాయర్ నోటీస్ పంపించడం, లేదా కోర్ట్ నోటీస్ పంపించడం, లేకపోతే ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఇలా ఏదో ఒకటి మన యాక్షన్ అనేది ఇనిషియేట్ చేసి ఉండాలంటమ్మా. స్టెప్స్ హ్యావ్ బీన్ టేకెన్ టు కంపెల్ హిమ్ టు వికేట్ ద ప్రాపర్టీ ఆర్ హ్యాస్ బీన్ వికేటెడ్, వికేట్ చేయించాలంట. తర్వాత డిఫాల్టింగ్ టెనెంట్ ఈస్ నాట్ ఆక్యుపైడ్ ఎనీ ఆఫ్ ది అదర్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎస్సీ. సో ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పి పక్క వీధిలో మనకు ఇంకో ప్రాపర్టీ ఉంటే ఆ వీధిలో ప్రాపర్టీలో మనం ఏం చేసాం? రెంట్కి ఇచ్చామంటే ఆడికే. సో అలా కుదురుతుంది అంటే అలా మనం వేరే మన ప్రాపర్టీస్ లో వాడు మళ్ళీ టెనెంట్ గా ఉండకూడదు. అలా ఉన్నా సరే మనం అన్రియలైజ్డ్ రెంట్ ని మైనస్ చేసుకోలేమంటమ్మా యాక్చువల్ రెంట్ లోంచి. ది ఎస్ఎస్సి has taken all the reasonable steps to institute legal proceedings for the recovery of the unpaid rent or satisfies the assessing officer that legal proceedings will be useless. అంటే యాక్చువల్ గా అయితే కనుక మనం ఏదర్ కేసు అన్నా ఫైల్ చేయాలి, అంటే లీగల్ ప్రొసీడింగ్స్ కన్నా వెళ్ళాలి, లేదా అసలు లీగల్ ప్రొసీడింగ్స్ కి వెళ్ళడం కూడా యూజ్లెస్ అని చెప్పేసి అసిస్టింగ్ ఆఫీసర్ ని మనం ఒప్పించగలగాలంట. సో ఈ 4 కండిషన్లు కనుక సాటిస్ఫై చేసినట్లయితే, ఒకటి టెనెంట్ బోనఫైడ్ బెనిఫిటెడ్ గా ఉండాలి, 2 ఆడిని వెకేట్ చేయించడానికి స్టెప్స్ అనేవి తీసుకోవాలి, ఆడు వెకేట్ చేయించాలి, లేదా 3 అక్కడ టెనెంట్ అనే అక్కడ డిఫాల్టింగ్ టెనెంట్ అనేవాడు నాట్ ఇన్ ఆక్యుపేషన్ ఆఫ్ ది ఎనీ అదర్ ప్రాపర్టీ, ఎస్ఎస్సి యొక్క ప్రాపర్టీని ఆక్యుపై చేసి ఉండకూడదు. అలాగే రీజనబుల్ స్టెప్స్ అనేవి ఇక్కడ వీడు తీసుకోవాలి. దీనికి లీగల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడానికి, లేకపోతే అసలు లీగల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేయడమే వేస్ట్ అని చెప్పేసి అసిస్టింగ్ ఆఫీసర్ ని అక్కడ యాక్సెప్ట్ చేయించాలంట. సో ఈ 4 కండిషన్లకు సాటిస్ఫై చేస్తే యాక్చువల్ రెంట్ లోంచి అన్రియలైజ్డ్ రెంట్ ని మైనస్ చేసి మనం అక్కడ గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ లో చూడొచ్చు. సో ఇవన్నీ ఎక్కడ చెప్పారంటే రూల్ 4 లో మనకి చెప్పారంట. రూల్ 4 లో మనకి కండిషన్స్ అనేవి చెప్పారంట. సో దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్. గ్రాస్ యాన్యువల్ వాల్యూ డిటర్మినేషన్ లో ఎవ్రీథింగ్ ఆస్పెక్ట్, ప్రతి ఆస్పెక్ట్ మనకి తెలిసినట్టే. సో మిగిలినవి నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.